హలో అండి, నమస్తే. అందరు బాగున్నారా? నేను మీ శైలజ. మనం సూర్యదేవర రామ్మోహన్ రావు గారు రచించిన ప్లే నవల చదువుకుంటున్నాం కదా. రెండవ భాగంలో ఏం జరిగిందో చూద్దాం. సెక్రటేరియట్లోకి సర్రును దూసుకొచ్చింది ఒక జీప్. హోమ్ మినిస్టర్ ఛాంబర్స్ ముందు పార్కింగ్లో ఆగింది. జీప్లోంచి దిగిన ఏసీపీ నిరంజన్ రావు హోమ్ మినిస్టర్ పిఏ రూమ్లోకి అడుగుపెట్టాడు. మరో 3 నిమిషాల తర్వాత అతను హోమ్ మినిస్టర్ జనార్దన్ ఠాగూర్ ముందున్నాడు. హోమ్ మినిస్టర్ జనార్దన్ ఠాగూర్ తారు డబ్బాకి ఖద్దరు దుస్తులు తొడిగి బండ ముఖాన్ని, బండ కాళ్ళని, చేతుల్ని పెట్టినట్టుగా ఉంటాడు. నిరంజన్ రావు వైపు చూసి అతను బండగా నవ్వాడు. పార్టీలో కార్యకర్తలా ఉన్నప్పుడు అతగాడి పేరు బండబాబు. సిటీలో బండబాబు అంటేనే భయంతో అతనికి ఓట్లు పడతాయి. హోమ్ మినిస్టర్ ఎందుకు పిలిచాడో నిరంజన్ రావుకి చూచాయిగా అర్థమైపోయింది. ఏందయ్యా నిరంజనం, ఐయామ్ అన్హ్యాపీనయ్యా. ఆ జర్నలిస్టు గాడి కేసుని అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఏందయ్యా చెప్పు. కట్టే కొట్టే తెచ్చా. రామాయణం టైప్లో చెప్తున్నాను. ఆ ముసలి జర్నలిస్టు కేసు క్లోజ్ చేసేయి. ఎందుకు చెప్పు గోల? ఏటంటావు? సూటిగా చూస్తూ అడిగాడు హోమ్ మినిస్టర్. మీరు జర్నలిస్టులకు చేసిన ప్రామిస్? గంభీరమైన గొంతుతో ప్రశ్నించాడు నిరంజన్ రావు. మనం చేసే ప్రామిస్లు జర్నలిస్టులకు మాత్రం తెలియదా చెప్పు? జర్నలిస్టుల్ని నేను మేనేజ్ చేస్తాను, యూ డోంట్ వర్రీ. అది కాదు కానీ అప్పుడెప్పుడో నువ్వు మీ ఊరికి ట్రాన్స్ఫర్ అడిగావు, గుర్తుందా? నవ్వుతూ అడిగాడు హోమ్ మినిస్టర్. సొంత ఊరు విశాఖపట్నం మెడికల్ కాలేజీలో చదువుతున్న కూతురు అర్పణ గుర్తొచ్చింది. అప్పుడెప్పుడో అడిగిన ట్రాన్స్ఫర్ హోమ్ మినిస్టర్ ఇప్పుడే ఎందుకు గుర్తు చేస్తున్నాడో ఏసీపీ నిరంజన్ రావుకు అర్థమైపోయింది. నీకు ఇంకో 6 నెలల్లో డీసీపీ ప్రమోషన్ రావాలి కదూ, తీరుబడిగా వెనక్కి చేరబడుతూ అన్నాడు హోమ్ మినిస్టర్. ఏం మాట్లాడలేదు ఏసీపీ నిరంజన్ రావు. కొన్ని క్షణాల మౌనం. జగన్ నాయకులు కేసుని ఎందుకు క్లోజ్ చేయాలనుకుంటున్నాడో, ఏ పొలిటికల్ ప్రెషర్ వెనక ఉందో చెప్తారా? అలా ముక్కుసూటిగా తన కళ్ళ వైపే చూస్తూ అడుగుతున్న సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ఏసీపీ నిరంజన్ రావుకి వెంటనే జవాబు చెప్పలేకపోయాడు హోమ్ మినిస్టర్. నిరంజన్ రావు అలా అడుగుతాడని ఊహించలేదు హోమ్ మినిస్టర్. అలా అడిగిన నిరంజన్ రావు వైపు గుటకలు మింగుతూ చూశాడు అతను. అన్నింటికీ కారణాలు చెప్పకూడదయ్యా. ఆ కేసు క్లోజ్ చేయడం వల్ల నాకన్నా నీకే ఎక్కువ ఉపయోగం. కావలిస్తే రాత్రి మందేసుకుని కూర్చుని తీరుబడిగా ఆలోచించు, నవ్వుతూ అన్నాడు. అంటే? నిరంజన్ రావు మాట కోపం వచ్చింది హోమ్ మినిస్టర్కి. ఐఎమ్ ది హోమ్ మినిస్టర్. ఇట్ ఈజ్ యువర్ డ్యూటీ. ఒబే మై ఆర్డర్స్, దట్స్ ఆల్. అరుస్తున్నట్లుగా అన్నాడు హోమ్ మినిస్టర్. వై వాట్ ఫర్? గొంతు పెంచుతూ అడుగుతున్న నిరంజన్ రావు వైపు అసహనంగా చూశాడు హోమ్ మినిస్టర్. విజయవాడలో నీ భార్య ఎందుకు చచ్చిపోయిందో, అలా విశాఖపట్నంలో నీ కూతురు చావకూడదు కనుక. సీట్లోంచి లేచి సిగరెట్ ప్యాకెట్ అందుకుంటూ అన్నాడు హోమ్ మినిస్టర్ సీరియస్గా. ఏమీ మాట్లాడలేదు నిరంజన్ రావు. భార్య చావు జ్ఞాపకం రావడం వల్ల కలిగిన ఉద్రేకాన్ని అణుచుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. నవ్ యూ కెన్ గో. ఛాంబర్లోంచి బయటకు వెళ్తూ అన్నాడు హోమ్ మినిస్టర్. ఆ ఛాంబర్లోంచి గబగబా బయటకు వచ్చి హోమ్ మినిస్టర్ ఎదురుగా నిలబడ్డాడు ఏసీపీ నిరంజన్ రావు. ఎందుకో అతని కళ్ళు ఎర్రగా అయిపోయాయి. నాకు నా కూతురు కన్నా నా డ్యూటీ ముఖ్యం, స్పష్టంగా చెప్పేసి సెల్యూట్ చేసి స్ప్రింగ్లా వెనక్కి తిరిగాడు. క్యారిడర్ మీద టకటకమని బూట్లు శబ్దం చేసుకుంటూ మరమనిషిలా వెళ్ళిపోతున్న ఏసీపీ నిరంజన్ రావు వైపు చికాగ్గా చూశాడు హోమ్ మినిస్టర్. నిరంజన్ రావు లాంటి వాళ్ళని ఎలా లొంగ తీసుకోవాలో హోమ్ మినిస్టర్కి బాగా తెలుసు. అందుకే అతను ఆ సమయంలో ఖచ్చితమైన నిర్ణయానికి వచ్చేశాడు. అతను తీసుకున్న ఆ నిర్ణయం వర్తమాన రాష్ట్ర రాజకీయాలని ఎవ్వరూ ఊహించని మరో మలుపు తిప్పుతుందనే విషయం అతనికి తెలీదు. సరిగ్గా అదే సమయంలో వికారాబాద్ రైల్వే స్టేషన్కు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ లాండ్రీ షాప్లో ఉన్నాడు సూర్యవంశీ. అప్పటికే అతను బాగా అలసిపోయాడు. మార్చురీలో తనకు దొరికిన ఎస్ గుర్తున్న బనీన్ విషయమై ఊళ్ళో ఉన్న 10 లాండ్రీల్లో ఎంక్వైరీ చేశాడు. ఎక్కడా తనకు అనుకూలమైన సమాచారం దొరకలేదు. ఆఖరి ప్రయత్నంగా ఆ లాండ్రీ షాప్కి వచ్చాడు. హీరో హోండా పార్క్ చేసి లోపలికి వస్తూ చేతిలో ఐరన్ బాక్స్తో తన వైపే చూస్తున్న వ్యక్తి వైపు నడిచాడు. సూర్యవంశీ ఆకారం, నడక చూసి ఆ వ్యక్తి ఎందుకో కంగారు పడ్డాడు. ఓనర్వి నువ్వేనా? ఆ ప్రశ్నకు నోటితో జవాబు చెప్పకుండా లోపలి గది వైపు చేతితో సంజ్ఞ చేశాడు. అతని వైపు యగాదిగా చూసి లోపలికి నడిచాడు సూర్యవంశీ. లోపల గదిలో వాలు కుర్చీలో 40 ఏళ్ల వ్యక్తి కూర్చున్నాడు. తానెవరో, తనకేం కావాలో చెప్పాడు సూర్యవంశీ. సూర్యవంశీ చెప్పినదంతా తాపీగా విన్నాడు ఆ వ్యక్తి. మా దగ్గర బట్టలు వేసిన వాళ్ళు ఎవరో రౌడీలో, ఎవరు కూనీకోర్లో ఎలా తెలుస్తుంది సార్? నెమ్మదిగా అన్నాడు ఓ లాండ్రీ షాప్ ఓనర్. ఆ వ్యక్తికి పళ్ల మధ్య స్టీల్ రాడ్ మెరుస్తూ ఉంటుంది, గుర్తు చేసుకో, మళ్ళీ చెప్పాడు సూర్యవంశీ.
స్టీల్ రాడ్ మెరిసినా బంగారు రాడ్ మెరిసినా మాకెందుకు సార్, చాలామందిలాగే అతను అదే జవాబు చెప్పాడు. పోనీ బట్టల మీద నువ్వు ఎలాంటి గుర్తు వేస్తావు అంటే విడమర్చి స్పష్టంగా చెప్పాడు సూర్యవంశీ. ఎవరి పేరును బట్టి వాళ్ళదే వేస్తాను. మార్కుని ఎప్పుడైనా ఎవరికైనా వేశావా? సిగరెట్ వెలిగిస్తూ అడిగాడు సూర్యవంశీ. ఎస్ మార్కు వేసే ఉంటాను. ఆ జవాబుకు సూర్యవంశీ కళ్ళు ఉత్సాహంగా మెరిశాయి. ఎస్ అంటే ఆ పేర్లు చెప్పగలవా? ఈ లాండ్రీ పెట్టిన 10 ఏళ్లలో ఎంతోమంది బట్టలకి ఎస్ మార్కు పెట్టాను. ఎంతమంది పేర్లని చెప్పను? అంతమంది పేర్లు నాకు అక్కర్లేదు. గత 10-15 రోజుల్లో నీ దగ్గరకు వచ్చిన వ్యక్తులు నాకు కావాలి. కష్టం. ఆ వ్యక్తుల పేర్లు చెప్తే పోలీసులు వాళ్ళ ఇంటికి వెళ్తే నా బిజినెస్ దెబ్బతింటుంది కదా బాబు, వదిలేయండి ప్రాధేయపడుతున్నట్లుగా అన్నాడు లాండ్రీ ఓనర్. వాడిని ఒప్పించడానికి 2-3 రాగా ట్రై చేశాడు సూర్యవంశీ. బెదిరించటమో లాగి ఒక్కటిచ్చుకోవడమో జరగనిదే పని కాదన్న నిర్ణయానికి వచ్చేశాడు సూర్యవంశీ. గత 15 రోజుల్లో నీ దగ్గరకు ఎవరొచ్చారో మర్యాదగా చెప్పేసేయి, లేదా వ్యక్తి కాలర్ పట్టుకుని పైకెత్తుతూ కోపంగా అన్నాడు. నాకు తెలీదు. ఆ జవాబు ఇవ్వడానికి ఆ లాండ్రీ ఓనర్ ఎక్కువ టైం తీసుకోలేదు. మరి ఆలోచించలేదు సూర్యవంశీ. లాగి చెంప మీద ఒక్కటిచ్చాడు. ఆ దెబ్బకు ఆ వ్యక్తి వెనక్కి పడ్డాడు. వెంటనే లేస్తూ, బేవకూఫ్ నిన్ను, ఒరే బద్రుద్దీన్ అరుస్తూ పొడబాటి కత్తిని అందుకుని మీద పడ్డాడు. సూర్యవంశీ మరి ఉపేక్షించలేదు. కుడికాలిని పైకెత్తి లేపి వాడి పొట్ట మీద తన్ని వాడి చేతిలోని కత్తిని లాఘవంగా లాక్కుని, కబడ్దారు, ముందుకొస్తే పేకలు తెగిపోతాయి అరిచాడు. ఆ అరుపుకి లాండ్రీ ఓనర్ అసిస్టెంట్ బద్రుద్దీన్ మంత్రం వేసినట్లుగా ఆగిపోయాడు. ఆ మాటల్ని లెక్క చేయకుండా మీ మీదకొస్తున్న లాండ్రీ ఓనర్ని నెట్టేసి ముందుకు రాబోయిన సూర్యవంశీ చూపులు మాసిపోయిన టేబుల్ మీద పడున్న పాత రసీదు పుస్తకాలను చూశాడు. అవి కస్టమర్లకు బట్టలు డెలివరీ ఇచ్చినప్పుడు ఇచ్చే రసీదులని వెంటనే తెలిసిపోయింది సూర్యవంశీకి. చేతిలోని కత్తిని కింద పడేసి ఆ రసీదు పుస్తకాలను అందుకున్నాడు. నెలల వారీగా ఉన్న ఆ రసీదు పుస్తకాలని గబగబా తిరగేశాడు. అతనికి కావలసింది వెంటనే దొరికింది. గత నెల రసీదు పుస్తకం. గబగబా కార్బన్ పేజీలను తిరగేస్తున్నాడు. సరిగ్గా ఒకచోట సూర్యవంశీ చూపులు ఆగిపోయాయి. ఒక ముస్లిం పేరు ఎస్తో ప్రారంభమైంది. సయ్యద్ సయ్యద్ సయ్యద్. ఎవడీ సయ్యద్? ఊర్ములా వచ్చిందా మాట. బెక్క చచ్చిపోయాడు లాండ్రీ ఓనర్. కరెక్ట్గా చెప్తే సరే, లేకపోతే పోలీస్ స్టేషన్లో. సూర్యవంశీ మాట ఇంకా పూర్తి కాలేదు. ఆ సయ్యద్ గాడు రౌడీ సార్. ఆడుండేది హైదరాబాదులో. ఇక్కడికి వచ్చినప్పుడు బట్టలేస్తాడు. ఎప్పుడూ పైసలు ఇలే, పక్కనున్న అసిస్టెంట్ చెప్పాడు. విషయం చూచాయిగా అర్థమవుతోంది సూర్యవంశీకి. ఇక్కడ వాడెక్కడికొస్తాడో తెలుసా? సూటిగా అడిగాడు సూర్యవంశీ. ఇక్కడ వాడికి ఒక్కీపు ఉంది సార్. సయ్యద్ గాడు ఆడి గురువు. గురువంటే ఆడు పెద్ద రౌడీ సార్. వాడి పేరు నసిగాడు లాండ్రీ ఓనర్. చెప్పు. బబ్లుగాడని భయంగా చెప్పాడు ఆ లాండ్రీ ఓనర్. ఆ బబ్లుగాడి షర్టు మీద కూడా ఎస్ మార్కు పెట్టడం మాకు అలవాటు సార్. ఆ బట్టలు కూడా సయ్యద్ గాడే తెచ్చివేస్తాడు అసిస్టెంట్ చెప్పాడు. అంటే చచ్చింది బబ్లుగాడా సయ్యదా? ఎవరు చంపారు? చటుక్కున ఒక విషయం జ్ఞాపకానికి వచ్చింది సూర్యవంశీకి. ఆ ఇద్దరిలో ఎవరికైనా పైపన్ను దగ్గర స్టీల్ రాడ్ ఉంటుందా? స్టీల్ రాడ్ బబ్లుగాడికి ఉంటుంది సార్. వాడు నవ్వినప్పుడు అది స్పష్టంగా కనిపిస్తుంది సార్, చెప్పాడు లాండ్రీ ఓనర్. వెంటనే మరో ప్రశ్న వేశాడు సూర్యవంశీ. ఆ సయ్యద్ గాడి కీప్ ఎక్కడుంటుంది? ఇద్దరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు ఒకంత ఆందోళనగా. చెప్పు. మున్సిపల్ ఆఫీస్ సందులో షేలా కంపెనీ. అంటే ఆ కీప్ పేరు సల్మా బేగం. మరేమాత్రం ఆలస్యం చేయలేదు సూర్యవంశీ. ప్యాంటు జేబులోంచి 100 రూపాయల నోటు తీసి లాండ్రీ ఓనర్ చేతిలో పెట్టి గబగబా బయటకు వచ్చాడు. పట్టపగలు గబగబా లోపలికి వస్తున్న సూర్యవంశీ వైపు ఆశ్చర్యంగా చూశారు ఇద్దరు అమ్మాయిలు. షేలా కంపెనీ అంటే ఇదేనా? కారాకిళ్ళి నములుతున్న ఒక అమ్మాయి వైపు చూస్తూ అడిగాడు సూర్యవంశీ. బాగానే ఉంది. దుకాణంలోకి వచ్చి దుకాణం అంటే ఇదేనా అన్నట్టు ఒకడు గలగలా నవ్వుతూ అందా అమ్మాయి. సల్మా కావాలి వెంటనే అడిగాడు సూర్యవంశీ. ఏమే నచ్చలేదా? ఇంకో అమ్మాయి జోకేసింది. జోకులాపు. సల్మా కావాలి. ఎక్కడుంది? ఆ గొంతులోని కఠినత్వాన్ని వాళ్ళిద్దరూ గుర్తించారు. మొబైల్ బండి రోడ్డు మీదే ఉంటుంది. ఎక్కడికి వెళ్ళిందో ఓనర్ని అడుగు. అదే సమయంలో లోనుంచి ఓ భారీ మహిళ అడుగు పెట్టింది. హైదరాబాద్ నుంచి వచ్చాను. పోలీస్ ఇన్స్పెక్టర్ని. ఓ కేసు విషయంలో సల్మాతో మాట్లాడాలి. పోలీస్ అన్న పదం వినపడగానే ఆ భారీ మహిళ తత్తరపడింది. సల్మా వారం రోజులు క్యాంప్కి వెళ్ళింది. ఉర్దూలో చెప్పింది కంపెనీ ఓనర్ షేలా. ఎక్కడికో. తాను ఉర్దూలోనే అడిగాడు సూర్యవంశీ. భువనేశ్వర్లో అడ్రస్ తెలుసా? పాసెంజర్తో వెళ్ళింది. ఏ కాటేజీలోనో హోటల్లోనో ఉంటారు. ఆ కస్టమర్ పేరు తెలుసా? హైదరాబాద్లో నగల దుకాణం. రమేష్ చంద్ర కొడుకు సురేష్ చంద్ర.
ఈ పేరు నేను చెప్పినట్టు ఎక్కడా చెప్పొద్దు. థ్యాంక్ యూ. గబగబా వెనక్కి వచ్చేస్తున్న సూర్యవంశీని చూస్తూ డర్టీ జోక్ వేసుకుని నవ్వుకుంటున్నారు ఇద్దరు అమ్మాయిలు. ఇంటి ముందు నుంచి హీరో హోండా మాయం కాగానే పరుగున లోపల గదిలోకి వెళ్ళింది. కంపెనీ ఓనర్ షేలా ఫోన్ రిసీవర్ అందుకుంది. హైదరాబాద్లోని ఒక నెంబర్కు డైల్ చేయడం ప్రారంభించింది. సాయంత్రం సరిగ్గా 4 గంటలు. హైదరాబాద్ ఫ్లైఓవర్ బ్రిడ్జి మీద వాహనాలు పేలినట్లుగా స్పీడ్గా పరిగెడుతున్నాయి. సిటీ బస్సులు, కార్లు, ఆటోలు, పేవ్మెంట్స్ మీద నడుస్తున్న జనం, రద్దీగా ఉంది వాతావరణం. సరిగ్గా అదే సమయంలో బేరర్ యాదగిరి విశ్వేశ్వరయ్య ట్రాఫిక్ ఐలాండ్ని క్రాస్ చేసి పరుగున అప్పుడే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎక్కుతున్న సిటీ బస్ రాడ్ పట్టుకుని బస్ ఫుట్బోర్డ్ దగ్గర నుంచున్నాడు. సరిగ్గా అదే సమయంలో అతన్ని 2 కిలోమీటర్ల దూరం నుంచి అనుసరిస్తున్న స్కూటర్, ఆ స్కూటర్ మీద ఉన్న ఇద్దరు వ్యక్తులు స్కూటర్ని ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వైపు మళ్లించారు. స్కూటర్ వెనక కూర్చున్న వ్యక్తి చూపులు నేరుగా బేరర్ యాదగిరి మీదే ఉన్నాయి. బస్సుకి స్కూటర్కి మధ్య దూరం కేవలం 20 అడుగులు మాత్రమే ఉంది. బస్సు స్లో అయ్యే సమయం కోసం వాళ్ళిద్దరూ ఎదురు చూస్తున్నారు. సిటీ బస్ మింట్ కాంపౌండ్ దగ్గర మలుపు తిరిగింది. లిబర్టీ చౌరస్తా వైపు పరిగెడుతోంది. స్కూటర్ డ్రైవ్ చేస్తున్న వ్యక్తి గేరు మార్చి స్పీడ్ పెంచాడు. బ్యాక్ సీట్లో కూర్చున్న వ్యక్తి చేతిలో పొడవాటి ప్లాస్టిక్ కవర్ ఉంది. ఆ కవర్ను చూడగానే అందులో హ్యాకీ స్టిక్ ఉందని అందరూ అనుకుంటారు. కానీ అందులో ఉన్నది పొడవాటి తల్వార్ అని ఎవరికీ తెలియదు. ఆ తల్వార్ని ఆ కవర్లోంచి బయటకు తీయడానికి టైం కోసం ఎదురు చూస్తున్నాడు రెండో వ్యక్తి. అతని చూపులన్నీ బస్సు స్పీడ్ మీద, యాదగిరి కదలికల మీద ఉన్నాయి. సిటీ బస్సు ట్రాఫిక్ ఐలాండ్ని సమీపిస్తోంది. జర జాగ్రత్త, బీ కేర్ఫుల్, స్కూటర్ని డ్రైవ్ చేస్తున్న వ్యక్తి హెచ్చరించాడు. ఆ హెచ్చరికలో సిగ్నల్ని అందుకున్నాడు బ్యాక్ సీట్లోని వ్యక్తి. అతని బటన్ వేలు ప్లాస్టిక్ కవర్ బటన్ మీదకి వెళ్ళింది. మరుక్షణం ఆ బటన్ టప్ అని శబ్దం చేస్తూ విడిపోయింది. 3 నిమిషాలు. బస్సు ట్రాఫిక్ ఐలాండ్ దగ్గర స్లో అయింది. స్కూటర్ వేగం పెరిగింది. ట్రాఫిక్ పోలీస్ రెడ్ సిగ్నల్ ఇవ్వడంతో అన్ని వాహనాలకు సడన్ బ్రేక్ పడింది. వరుసగా ఆటోలు ఆగిపోయాయి. ఆటోల మధ్య నుంచి వెళ్లిన స్కూటర్ సరిగ్గా సిటీ బస్ బ్యాక్ డోర్ దగ్గర ఆగింది. ఖతం కరో పెను అరుపు వినపడటం, స్కూటర్ వెనక సీట్లోని వ్యక్తి ప్లాస్టిక్ కవర్లోంచి తల్వార్ బయటకు తీయటం, స్కూటర్ దిగటం, యాదగిరి కాళ్ళను తెగనరకటం అంతా క్షణాల్లోనే జరిగిపోయింది. 2 కాళ్ళు 2 ముక్కలైపోయాయి. పెద్ద అరుపు అరిచి యాదగిరి కింద పడిపోయాడు. కింద పడిన యాదగిరి గుండెల్లో తల్వార్ మళ్లీ 2 సార్లు దిగింది. నెత్తురు ఫౌంటైన్లా ఎగిరి పక్కనున్న ఆటో మీద పడింది. సరిగ్గా అదే సమయంలో ఆ ఆటో వెనక స్కూటర్ మీద ఓ కుర్రాడి చేతిలో కెమెరా అసంకల్పితంగా పనిచేయడం ప్రారంభించింది. అతను ప్రొఫెషనల్ ప్రెస్ ఫోటోగ్రాఫర్. జనం హాహాకారాలతో పరిగెత్తడం ప్రారంభించారు. సరిగ్గా అదే సమయంలో ఆగిన ఆటోలోంచి కిందకు దిగింది ఓ అమ్మాయి. ఏం జరిగిందో తెలుసుకోవడానికి ముందుకొస్తున్న ఆమె తన పక్క నుంచి కేకలేసుకుంటూ వెళ్ళిపోతున్న స్కూటర్ మీద యువకుల్ని చూడటం, భయంతో వెనక్కి జరగటం. అదే సమయంలో ఆమె చూపులు స్కూటర్ నెంబర్ ప్లేట్ను చూడటం జరిగిపోయింది. కానీ ఆ నెంబర్ ప్లేట్ మీద నెంబర్ చాలా విచిత్రంగా ఉంది. VSP XXX. మరో క్షణంలో స్కూటర్ అక్కడి నుంచి మాయమైపోయింది. ఆటోలో వెళ్ళి కూర్చున్న ఆమె వెంటనే ఆ స్కూటర్ నెంబర్ని తన అరచేతి మీద రాసుకుంది. బ్లడీ పీపుల్, బ్లడీ బాస్టర్స్. కళ్ళ ముందు మర్డర్ జరిగితే అందరూ ఎలా చూస్తున్నారో చూడండి. ఆ కామెంట్ వినిపించిన వైపు చూసింది ఆమె. ఫోటోగ్రాఫర్ ఇంకా ఫోటోలు తీస్తూనే ఉన్నాడు. ముందుకు కదులుతున్న ఆటోలోంచి ఆమె అలవోకగా ఆ ఫోటోగ్రాఫర్ వైపు చూసింది. మరో 10 నిమిషాల తర్వాత ఆ ప్రాంతం నిర్మానుష్యమైపోయింది. యాదగిరి శవం గడ్డకట్టిన రక్తం మధ్యన పడి ఉంది. సూర్యవంశీ ఒక పనిని చేపట్టాడంటే పని పూర్తయ్యే వరకు నిద్రపోడు. అందుకే వికారాబాద్ నుంచి నేరుగా రూమ్కి వచ్చేశాడు. అప్పటికి రాత్రి 10 గంటలు దాటింది. దారిలోనే రైల్వే స్టేషన్ ఎంక్వైరీకి ఫోన్ చేశాడు. తెల్లవారుజామున 3 గంటలకు కోనార్క్ వెళ్లే ట్రైన్ ఉంది. టికెట్ కౌంటర్లో తెలిసిన ఫ్రెండ్కి టికెట్ కోసం చెప్పేసి బార్లోకి వెళ్ళిపోయాడు. అతనికి ఇంకా బేరర్ యాదగిరి మర్డర్ విషయం తెలియదు. తనిచ్చిన మాట ప్రకారం ఏసీపీ నిరంజన్ రావుకు ఫోన్ చేయాలనే విషయం కూడా అతను మర్చిపోయాడు. రాత్రి 12 గంటలు దాటింది. తన రూమ్లో అంతవరకు ఆలోచిస్తూ కూర్చున్న ఏసీపీ నిరంజన్ రావుకి బేరర్ యాదగిరి మర్డర్ అనూహ్యంగా ఉంది. ప్రీ ప్లాన్డ్ రీచ్డ్ మర్డర్. హార్ట్ ఆఫ్ ది సిటీలో జరిగిన మర్డర్. హోమ్ మినిస్టర్ దృష్టిలో పాత కక్షల మర్డర్. యాదగిరి మర్డర్ తనను బెదిరించడానికో భయంకరమైన హెచ్చరిక. అతను 6th సెన్స్ చెప్తున్న విషయం అది. ఆ వెంటనే ఇమీడియట్గా నిరంజన్ రావు గుర్తొచ్చిన వ్యక్తి సూర్యవంశీ. సూర్యవంశీ విషయమై అతను కంగారుగా ఉన్నాడు. వెంటనే వికారాబాద్ పోలీస్ స్టేషన్కి ఫోన్ చేశాడు. అక్కడికి సూర్యవంశీ రాలేదని తెలియడంతో హతాశుడయ్యాడు. ఏం చెయ్యాలో తోచక స్వయంగా జీపు
నడుపుకుంటూ సూర్యవంశీ ఫ్లాట్కి వెళ్ళాడు. అప్పుడు రాత్రి 12:40 దాటింది. 4 పెగ్గులు పూర్తయ్యాయి. 5వ పెగ్గు తాగుతూ ఉండగా సూర్యవంశీకి సడన్గా ఓ ఐడియా వచ్చింది. కౌంటర్ వైపు నడిచి ఫోన్ అందుకున్నాడు. టెలిఫోన్ ఎంక్వైరీకి ఫోన్ చేసి తనకు కావలసిన వివరాలు చెప్పాడు. మరో 2 నిమిషాల తర్వాత అబిడ్స్లోని రమేష్ చంద్ర అగర్వాల్ జ్యువెలరీ షాప్ ఓనర్ రమేష్ చంద్ర రెసిడెన్సీ నెంబర్ తెలిసింది. అగర్వాల్ రెసిడెన్సీకి ఫోన్ చేశాడు. షేలా కంపెనీలోని సల్మాతో రమేష్ చంద్ర కొడుకు సురేష్ చంద్ర వెళ్ళాడో లేదో తెలియాలి ముందు. 2 క్షణాల తర్వాత వాయిస్ వినిపించింది. ఐఆమ్ మోహన్, సురేష్ ఫ్రెండ్ని. ఓసారి సురేష్ని పిలుస్తారా? హిందీలో అడిగాడు సూర్యవంశీ. అరే భాయ్, సురేష్ నహీ హై, బిజినెస్ టూర్ సే భువనేశ్వర్ గయా. ఆ గొంతు ఎవరిదో ఊహించుకోగలిగాడు సూర్యవంశీ. అది సురేష్ తండ్రి రమేష్ చంద్రది. థ్యాంక్ యూ చెప్పేసి వెనక్కి వచ్చేశాడు సూర్యవంశీ. అంటే సురేష్ తన బిజినెస్ టూర్కి కాల్ గర్ల్తో వెళ్ళాడన్నమాట. అంటే కాల్ గర్ల్ సల్మాకి రమేష్ రెగ్యులర్ కస్టమర్ అనే విషయం సూర్యవంశీకి సులభంగానే అర్థమైపోయింది. సల్మాతో పీడిపడిగా మాట్లాడాలంటే భువనేశ్వర్ సరైన ప్రదేశం. వెంటనే గ్లాసులోని డ్రింక్ని గడగడా తాగేసి బిల్లు చెల్లించి బార్లోంచి బయటపడ్డాడు. వాచి వైపు చూసుకున్నాడు ఏసీపీ నిరంజన్ రావు. 1:20. మరోసారి 4 రోడ్ల వైపు సూర్యవంశీ ఫ్లాట్ వైపు చూసి జీపు స్టార్ట్ చేశాడు ఆయన. ఆ జీపు ఆ వీధి మలుపు తిరిగిన 15 నిమిషాల తర్వాత ఆ మలుపులో ప్రత్యక్షమైంది సూర్యవంశీ హీరో హోండా. హీరో హోండాను పార్క్ చేసి మెట్లెక్కి కీ తీసి రూమ్లో అడుగు పెట్టాడు సూర్యవంశీ. లైట్ వేయగానే కనిపించిన దృశ్యాన్ని చూసి విస్తుపోయాడు అతను. బ్లూ కలర్ కవర్స్ ఓ 10 డోర్ మ్యాట్ దగ్గర పడున్నాయి. సూర్యవంశీకి ఎప్పుడో తప్ప లెటర్స్ రావు. అతనిలాగే అతని ఫ్రెండ్స్కి కూడా బద్ధకం ఎక్కువ. అన్ని ఉత్తరాలని చేతిలోకి తీసుకుని పైనున్న అడ్రస్ వైపు చూశాడు. అడ్రస్ నీట్గా టైప్ చేసి ఉంది. ఓపెన్ చేశాడు. అరటావు సైజులో వైట్ ఎల్లో కలర్ పేపర్. మడతలు విప్పాడు. అందమైన చేతి రాత. గబగబా చదవటం మొదలెట్టాడు సూర్యవంశీ. లవ్ ఈజ్ హ్యాపీ, ఇట్ ఈజ్ యాన్ ఇన్నర్ గ్లో, లవ్ రిమెంబర్స్ అండ్ విల్ ఆల్వేస్ నో. మళ్ళీ చదివాడు సూర్యవంశీ. తర్వాత అసలు ఉత్తరం ప్రారంభమైంది. డియర్ ఫ్రెండ్, హౌ ఆర్ యూ? మీకు కనీసం ప్రేమ గురించి ఆలోచించే తీరిక లేదనుకుంటాను కదూ. అందుకే లైన్లు రాశాను. ప్రేమ గురించి ప్రాక్టికల్గా తెలియకపోయినా అక్షరాల్లోనైనా ప్రేమ గురించి తెలుసుకుంటారని ఆశ. అది కాదండి బాబు, ఎప్పుడు క్రైమ్ వార్తలు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్లైనా చెప్పండి. లైఫ్ అన్నాక కొంచెం లవ్వు, మరి కొంచెం కిస్సులు ఉండాలండి బాబు. అసలు మీరు ఎప్పుడైనా చక్కని అమ్మాయిని ముద్దు పెట్టుకున్నారా? ఆలోచించండి. ఎందుకండి వెధవ లైఫ్? ఓ మై డియర్ ఫ్రెండ్, పోనీ నన్ను ఒకసారి ముద్దు పెట్టుకోకూడదు? ముద్దు చాలా బాగుంటుందండి బాబు. యాపిల్ మొక్కల్ని తేనెలో కలిపి తింటే ఎలా ఉంటుందో ముద్దు అలా ఉంటుంది. ట్రై మీ వన్స్. ఇంతకీ నేనెవరో తెలుసా? ఒక్కసారి ఆలోచించండి. లేకపోతే ఏ రోజైనా మార్నింగ్ 6-7 గంటల మధ్య జింకానా క్లబ్లో ఏరోబిక్ సెంటర్కి రండి. నన్ను నా అందాలని చూడాలంటే రండి. ఓకే, సీ యూ విత్ కిసెస్. ఇంతకీ నా పేరు కనుక్కున్నారా? మనిషి ఆలోచనల వెనక ఉండేది నేనే. అప్పటి వరకు పేరు లేని ప్రేమికురాలనే. ఇట్లు అనామిక. గబగబా కవర్లన్నింటినీ విప్పాడు సూర్యవంశీ. అన్నింటిలోనూ ఒకటే మ్యాటర్. ఆశ్చర్యంగానూ అద్భుతంగానూ ఉంది. చటుక్కున పోస్టాఫీసులోని అమ్మాయి గుర్తుకొచ్చింది. కాదేమో మరి. హౌస్ ఓనర్ పరబ్రహ్మం డాటర్స్లో ఎవరైనా రాశారేమో. ఏమో, ఎవరు రాసినా అలాంటి ఉత్తరం రావటం జీవితంలో అదే మొట్టమొదటిసారి సూర్యవంశీకి. ఆనందంగా నవ్వుకున్నాడు అతను. ఎదురుగా అందమైన అమ్మాయిని ఊహించుకుంటున్నాడు. జలపాతం లాంటి ప్రేమ గురించి ఆలోచించినప్పుడు మగవాడికైనా ఆడపిల్లకైనా మొదట కలిగేది థ్రిల్. ఆ రియల్ థ్రిల్కి నాంది పలికింది ఉత్తరం. మరో అరగంట తర్వాత సూట్ కేసుతో రూమ్లోంచి బయటపడి ఆటో ఎక్కాడు అతను. ఆటో సికింద్రాబాద్ స్టేషన్ వైపు పరుగు తీసింది. అనామిక రాసిన ఉత్తరాలను సూట్ కేసులో పెట్టుకోవడం మర్చిపోలేదు అతను. జగన్నాయకులు మర్డర్ జరిగిన రోజు ఆయన బార్లో ఉండగా కలిసిన ఈనాడు రిపోర్టర్ మానసికంగా బాగా కృంగిపోయాడు. తను జగన్నాయకుల్ని హెచ్చరించి వెళ్ళిన గంటకే హత్య జరిగింది. తను అప్పటికప్పుడే జగన్నాయకుల్ని తనతో తీసుకొచ్చినట్లయితే ఎంత ఘోరం జరిగేది కాదు కదా. హంతకులు నేరుగా ప్రెస్ క్లబ్లోకి వచ్చి జగన్నాయకుల్ని హత్య చేస్తారని తాను ఊహించలేకపోవటం వల్లే ఎంత అనర్థం జరిగిపోయిందని ఆ రిపోర్టర్ బాధపడుతున్నాడే కానీ ఆ కేసు మీద పనిచేస్తున్న క్రైమ్ రిపోర్టర్ సూర్యవంశీని కానీ ఏసీపీ నిరంజన్ రావుని కానీ కలిసే ప్రయత్నం చేయలేదు. ఆ విషయమే అతనికి తట్టలేదు. ఇండియన్ ఎక్స్ప్రెస్లో పనిచేసే సబ్ ఎడిటర్ కూడా
జగన్నాయకుల మరణం పట్ల వ్యధ చెందాడే తప్ప వేరే ప్రయత్నం చేయలేదు. ఆ ప్రయత్నం చేసుంటే మరికొన్ని గొలుసు హత్యలు జరగకుండా నిరోధించే అవకాశం ఉండేదేమో. సూర్యవంశీ తన పరిశోధనలు మరింత వేగంగా స్పష్టంగా ముందుకు వెళ్ళగలిగేవాడేమో. భువనేశ్వర్కి చేరడానికి ఇంకా సరిగ్గా 35 నిమిషాల టైం ఉంది. అసలే 5 గంటల లేటు. రాత్రి 9:30 దాటింది. దాదాపు 22 గంటల జర్నీ. కూపేలోంచి బయటకొచ్చి బాత్రూం వైపు నడిచాడు. 3 నిమిషాల తర్వాత బాత్రూంలోంచి బయటకొచ్చాడు. బకెట్లో ఐస్ వాటర్ మధ్యన కూల్ డ్రింక్స్ పెట్టుకుని వెండర్ ఎదురుపడ్డాడు. థమ్సప్ బాటిల్ తీసుకుని డబ్బు చెల్లించి ముందుకు నడుస్తూ ఎదురుగా వచ్చిన మనిషికి దారివ్వటానికి పక్కకు జరుగుతూ తలెత్తాడు. కుర్తా పైజమా, కళ్ళకు గ్లాసెస్. మళ్లీ తలదించుకుని తన కూపేలోకి వెళ్ళిపోయాడు సూర్యవంశీ. ఒకే ఒక్క క్షణం థమ్సప్ బాటిల్ వెండర్ దగ్గర. సూర్యవంశీ ఆగితే ఆ వ్యక్తి ఎవరో తెలిసుండేది. దిస్ ఈజ్ ఏ మ్యాటర్ ఆఫ్ లక్. ఆ లక్ ఆ వ్యక్తిది. ఆ వ్యక్తి నేరుగా కూల్ డ్రింక్ వెండర్ దగ్గర ఆగి లెమ్కా తీసుకుని తాగటం ప్రారంభించాడు. కూల్ డ్రింక్ వెండర్ లెమ్కా తాగుతున్న ఆ వ్యక్తి ముఖం వైపు ఆశ్చర్యంగా చూస్తున్నాడు. ఆ ఆశ్చర్యానికి కారణం అతని పైపళ్ళు మధ్య మెరుస్తూ స్టీల్ రాడ్ కనిపించటమే. సరిగ్గా మరో అరగంట తర్వాత ఆ వ్యక్తి భువనేశ్వర్ రైల్వే స్టేషన్లో అందరికంటే ముందుగా దిగిపోయి ట్యాక్సీ ఎక్కాడు. మరో 10 నిమిషాల తర్వాత మరో ట్యాక్సీలో ఉన్నాడు క్రైమ్ రిపోర్టర్ సూర్యవంశీ. జన్పద్ ఏరియాలో హోటల్ ప్రాచి విద్యుత్ దీపాల వెలుగులో వింతగా మెరుస్తోంది. రాత్రి 1 గంట దాటింది. బార్ రూంలోంచి బయటకొచ్చాడు సురేష్ చంద్ర. అతని వెనక సల్మా. సల్మా కళ్ళు మంచు తెర కప్పిన మాణిక్యాల్లా ఉన్నాయి. గులాబీ రంగు కుర్తా పైజమా బహిర్గతమవుతున్న అందాలు. కమాన్ డియర్, లెటస్ హ్యావ్ ఫన్. ఫన్ తడబడుతున్న అడుగులేస్తున్నాడు సురేష్ చంద్ర. అతని చేతిలో వైట్ హౌస్ ఇంపోర్టెడ్ విస్కీ సీసా ఉంది. మరో 5 నిమిషాల్లో ఇద్దరు కాటేజీలోకి వచ్చి పడ్డారు. కమాన్ బేబీ, రిమూవ్ ఎవ్రీథింగ్. నాకు నువ్వు అలా డ్రింక్ అందిస్తావు, అలా అందిస్తావు కదూ. సిగరెట్ వెలిగించుకుంటూ మత్తుగా గమ్మత్తుగా కన్ను కొడుతూ అన్నాడు సురేష్. వైనాట్ బదులిచ్చి ఆ పనిలో పడిందామె. సల్మా బాటిల్లోని డ్రింక్ని గ్లాసుల్లోకి పోసింది. అతని చేతికో గ్లాస్, తనో గ్లాస్ అందుకుని సిప్ చేస్తూ లైట్ తీసేయినా అతని చెవిలో కొనిగింది. ఏం, లైట్కి సిగ్గేస్తోందా? జోకేశాడు అతను. కాదు, నువ్వు సిగ్గుపడతావని. నీకంతా సిగ్గే కదా, రేపు పెళ్ళైతే ఎలా ఉంటావో గలగలా నవ్వింది సల్మా. బాటిల్ సగం పూర్తయింది. మరో అరగంట గడిచింది. 8 పెగ్గులు పైగా తాగడం వల్ల బుర్ర గిర్రును తిరుగుతోంది సురేష్కి. కమాన్ కమాన్ బేబీ. సల్మా చేతిని పట్టుకుని ముందుకు లాగాడు. తూలి ముందుకు పడబోయి నిలదొక్కుని బెడ్ లైట్ని ఆర్పటానికి చెయ్యి ముందుకు సాచిపోయి కెవ్వుమని అరిచింది. డబుల్ కాట్ బెడ్ వెనుక విశాలమైన బీరువా పక్కన చీకట్లో ఎంతసేపటి నుంచో వెయిట్ చేస్తున్నాడో తెలియదు. ఆ వ్యక్తి గబుక్కున సల్మా మీదకు దూకి ఆమె నోరు మూసి చేతిలోని కత్తితో కసా కసా రబ్బర్ బొమ్మను పొడిచినట్లుగా పొడిచాడు. ఏం జరుగుతుందో అర్థం కాని సురేష్ భయంతో కొయ్యబారిపోయి తేరుకొని లేవబోయేంతలో ఎడం చేత్తో బెడ్ ల్యాంప్ను అందుకుని ఆ వ్యక్తి సురేష్ తల మీద మోదాడు. పక్కకు తిరిగి పిల్లోని అతని ముఖం మీద బలంగా అదిమిపెట్టి కసిగా సురేష్ కడుపులో బలంగా పొడిచాడు. అంతే. 3 నిమిషాలు, 2 మర్డర్లు. సల్మా నగ్న శరీరం వైపు ఓసారి చూసి ముందుకు నడిచాడు ఆ వ్యక్తి. సోఫా మీద తీరుబడిగా కూర్చుని బాటిల్లోని డ్రింకును గ్లాసులో పోసుకుని తాగడం ప్రారంభించాడు. సిగరెట్ వెలిగించుకుంటూ తన చేతి వైపు చూసుకున్నాడు. కత్తితో పొడుస్తున్నప్పుడు సల్మా చేతి గోళ్లతో రక్కేసిన చోట ఎర్రగా కమిలిపోయింది. తిట్టుకుంటూ గ్లాసులోని విస్కీని ఎర్రగా అయిపోయిన చర్మం మీద పోశాడు. ఒక్క క్షణం మంట. 10 నిమిషాల్లో బాటిల్ ఖాళీ చేసేసి సిగరెట్ ప్యాకెట్ అందుకుని బీరువా వైపు నడిచాడు. బీరువాను ఓపెన్ చేసి సూట్ కేసు తెరిచాడు. సూట్ కేసు నిండా కొత్త కరెన్సీ నోట్లు. సూట్ కేసును క్లోజ్ చేసి కిటికీ వైపు నడుస్తూ ఆఖరిసారిగా సల్మా వైపు చూసి నవ్వాడు. అతని పళ్ల మధ్య స్టీల్ రాడ్ ట్యూబ్లైట్ వెలుగులో వజ్రంగా మెరిసింది. మరో 2 నిమిషాల తర్వాత కిటికీలోంచి బయటకు దూకి క్యారిటర్లోంచి తన రూమ్ వైపు నడవటం ప్రారంభించాడు ఆ వ్యక్తి. భువనేశ్వర్ ఎయిర్పోర్ట్కి సరిగ్గా 1 కిలోమీటర్ దూరంలో ఉంది హోటల్ కళింగ అశోక. రూమ్ నంబర్ 114లో గాఢ నిద్రలో ఉన్న సూర్యవంశీకి సడన్గా మెలకు వచ్చింది. గోడ గడియారం వైపు చూశాడు. 10 గంటలు దాటింది. బద్ధకంగా లేచి కాలింగ్ బజార్ నొక్కి డ్రాయింగ్ రూమ్లోకి నడిచాడు. బాయ్ రావటం, కాఫీ తేవటం, కాఫీతో పాటు ఇండియన్ ఎక్స్ప్రెస్ పేపర్ అందివ్వటం జరిగిపోయాయి. హ్యాపీగా కాఫీ సిప్ చేస్తూ హెడ్లైన్స్ తిరగేస్తున్న సూర్యవంశీ కళ్ళు మిడ్ నైట్ మర్డర్ అన్న హెడ్డింగ్ దగ్గర ఆగిపోయాయి. గబగబా ఆ వార్తను చదివాడు. వెంటనే సడన్గా భూకంపంలో చిక్కుకుపోయిన వాడిలా అయిపోయాడు అతను. హైదరాబాద్కు చెందిన నగల వ్యాపారి సురేష్ మరియు మిసెస్ సురేష్ దారుణమైన మర్డర్కు గురయ్యారు.
హంతకుడు ఇద్దరిని భయంకరంగా చంపడమే కాకుండా 5 లక్షల క్యాష్తో పరారైపోయాడు. డబ్బు కోసం జరిగిన హత్యగా పోలీసులు భావిస్తున్నారు. కేసుని ఇన్స్పెక్టర్ నరసింహ మహంతి పరిశోధిస్తున్నారు. ఆత్రంగా వార్త చదివాక ఫోటో వైపు చూశాడు సూర్యవంశీ. నగ్నంగా సల్మా, ఆ పక్కన సురేష్. నో, దిస్ ఈజ్ నాట్ ఎ మర్డర్, నాట్ ఎ మర్డర్. 5 నిమిషాల సేపు మనిషి కాలేకపోయాడు సూర్యవంశీ. అతని బ్రెయిన్ నిండా గజిబిజిగా ఆలోచనలు. మరో క్షణంలో టెలిఫోన్ వైపు పరిగెత్తి పోలీస్ కంట్రోల్ రూమ్కు ఫోన్ చేసి జన్పద్ ఏరియా పోలీస్ స్టేషన్ నంబర్ తీసుకున్నాడు. వెంటనే జన్పద్ ఏరియా పోలీస్ స్టేషన్కి ఫోన్ చేశాడు. ఇన్స్పెక్టర్ నరసింహ మహంతి స్టేషన్లో లేడు. మరో అరగంటకు స్టేషన్కి వస్తాడు. ఇన్ఫర్మేషన్ తీసుకుని తానే స్వయంగా మహంతిని కలవటానికి రూమ్లోంచి బయటపడ్డాడు సూర్యవంశీ. తానెవరో ఏమిటో, హైదరాబాద్ నుంచి తానెందుకు వచ్చాడో చెప్పాడు సూర్యవంశీ. అంటే ఇది మనీ కోసం జరిగిన మర్డర్ కాదన్నమాట. ఆ అమ్మాయి సురేష్ భార్య కాదా, కాల్ గర్లా? మహంతి ఆశ్చర్యపోతూ అన్నాడు. దిస్ ఈజ్ ఏ పక్కా పొలిటికల్ మర్డర్, సో ఐ నీడ్ యువర్ కోఆపరేషన్ అభ్యర్థించాడు సూర్యవంశీ. ఇన్ విచ్ వే వీ హ్యావ్ టు డీల్ అడిగాడు మహంతి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు గెట్ ఫోరెన్సిక్ రిపోర్ట్ దట్ మే హెల్ప్ఫుల్ టు అస్. ఉన్న సూర్యవంశీ వైపు ప్రశంసగా చూశాడు మహంతి. పోలీసులను మించిన తెలివితేటలున్నాయి మీకు, రిసీవర్ను అందుకుంటూ అన్నాడు మహంతి. నో సార్, మర్డర్స్ను మించిన తెలివితేటలున్నాయి నవ్వాడు సూర్యవంశీ. ఆ వెంటనే ఫోరెన్సిక్ ప్రొఫెసర్కి ఫోన్ చేసి మాట్లాడాడు మహంతి. ఫోన్ పెట్టేస్తూ, మిస్టర్ సూర్యవంశీ, ఇంకో 3 గంటల తర్వాత మనకు ఫోరెన్సిక్ రిపోర్ట్ వస్తుంది చెప్పాడు మహంతి. ఫోరెన్సిక్ ప్రొఫెసర్ సుందర్నాథ్ సూర్యవంశీ వైపు సూటిగా చూసి చెప్పడం ప్రారంభించాడు. దిస్ ఈజ్ ఏ బ్రూటల్ మర్డర్, బట్ మర్డర్ ఈజ్ ఏ క్లెవర్ అండ్ జీనియస్. ఎందుకంటే ఫోరెన్సిక్ సైన్స్లో నైఫింగ్స్, కత్తిపోట్లకి ప్రత్యేక స్థానం ఉంది. కత్తిపోట్లు గాయాల లోతు, వైశాల్యం, కత్తి పదును, వీటన్నింటి ద్వారా హంతకుడిని గుర్తుపెట్టే అవకాశం ఉంటుంది. ఇది కత్తి ద్వారా జరిగిన హత్య అయినా మర్డర్కి కత్తిని ఎంత మేరకు ఉపయోగిస్తే మనిషి చనిపోతాడో తెలుసు. హియర్ మర్డర్ పర్ఫెక్ట్లీ నోస్ అబౌట్ నైఫ్ యూసేజ్. దాంతోపాటు కత్తి మీద కానీ బాడీ మీద కానీ ఎక్కడా వేలిముద్రలు పడకుండా హత్య చేశాడంటే డెఫినెట్లీ హీ ఈజ్ ఎ ప్రొఫెషనల్ కిల్లర్. బట్ ఎంత తెలివైన హంతకుడైనా ఎంతో కొంత ఎక్కడో ఒక దగ్గర క్లూ ఇవ్వకపోడు. ఎక్కడా అలాగే జరిగింది. ఆ మాట అంటున్న సుందర్నాథ్ ముఖంలోకి ఆశగా చూశాడు సూర్యవంశీ. ఎస్ మిస్టర్ సూర్యవంశీ, తన వేలిముద్రలు ఎక్కడా లేకుండా మర్డరర్ జాగ్రత్త పడినా తన వంటి మీద పడిన హతురాలి గోళ్లే మనకు సమాచారాన్ని ఇస్తాయని అతను ఊహించలేకపోయాడు. నవ్వుతూ చెప్పి తన ముందు టైప్ చేస్తున్న 3 పేజీల మ్యాటర్ని సూర్యవంశీకి అందించాడు సుందర్నాథ్. ఆ రిపోర్టును చదవటానికి ఉపక్రమించాడు సూర్యవంశీ. తనను చంపటానికి మీద పడిన మర్డరర్ని ప్రతిఘటించడానికి హతురాలు తీవ్ర ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నంలో హతురాలు తన బలమైన గోళ్లతో హంతకుణ్ణి రక్కటం జరిగింది. కారణంగా హతురాలు కుడి చేతి గోల్డ్ చెట్లటం, ఆ విరిగిన గోళ్లలో హంతకుడికి చెందిన రక్తపు బిందువులతో పాటు 2 వెంట్రుకలు చిక్కుపట్టడం జరిగింది. ప్రస్తుతం దారుణమైన హత్యకు గురైన ఈ మహిళ కేసులో మహిళ గోళ్లు, హంతకుడి వెంట్రుకలు ప్రధానమైన సాక్ష్యాలు. ఇందులో మొదటి సాక్ష్యమైన హతురాలి గోళ్లను విశ్లేషించగా ఆసక్తికరమైన అంశాలు తెలిసాయి. అందులో మొదటి పాయింట్, ప్రతి వ్యక్తి ఆడ మగ శరీర భాగాలన్నింటిలాగానే చేతి గోళ్లు కూడా ఫోరెన్సిక్ సైన్స్లో ప్రధానమైన స్థానాన్ని ఆక్రమిస్తాయి. చేతి లేదా కాలి గోళ్లు కొంతమందికి బలంగా వాడిగా ఉంటే మరి కొంతమందికి తేలిగ్గా అల్పంగా ఉంటాయి. అందరికీ గోళ్లున్నా ప్రతి వ్యక్తి గోళ్లు ఇంకో వ్యక్తి గోళ్లకు భిన్నంగానే ఉంటాయి తప్ప ఎక్కడా సరిసమానంగా మాత్రం ఉండవు. ప్రస్తుతం ఈ మర్డర్ కేసులో హతురాలి గోళ్లు వాడిగా బలంగా హంతకుడి చేతి మీద దిగబడినప్పుడు కుడి చేతి చూపుడు వేలు, బొటన వేలు గోళ్లు సరిగ్గా మధ్యలో పగలటం స్పష్టంగా మైక్రోస్కోప్లో చూడొచ్చు. ఆ పగిలిన గోళ్లల్లో రక్తపు బిందువులు ఇరుక్కోవడంతో పాటు హంతకుడి శరీరం మీద వెంట్రుకలు కూడా చిక్కుకున్నాయి. హంతకుడి శరీరం మీద దిగబడిన హతురాలి గోళ్లు బలం కారణంగా హతురాలి వయసు స్పష్టంగా నిర్ధారించడానికి ఆస్కారం ఉంది. హతురాలి వయసు నిర్ధారణ ఇక్కడ ప్రధానమైన సమస్య కాదు కనుక గోళ్లకు అంటిన హంతకుడి రక్తం, చేతి వెంట్రుకలు విశ్లేషించడం జరిగింది. అంతవరకు చదివి తలెత్తి సుందర్నాథ్ ముఖంలోకి ఆశ్చర్యంగా చూశాడు సూర్యవంశీ. ప్రొసీడ్ మై బాయ్, మిగతాది చదవండి. హంతకుడు ఎలా దొరికిపోతాడో మీకే తెలుస్తుంది. గోల్డ్ ఫ్లాట్ కింగ్ సైజ్ సిగరెట్ను వెలిగిస్తూ అన్నారాయన. మళ్లీ పేపర్స్లోని రిపోర్టర్ వైపు మళ్లించాడు దృష్టిని సూర్యవంశీ. మొదట బ్లడ్ గురించి విశ్లేషించగా
శరీరంలో మంచి రక్తం ఎప్పుడూ అబద్ధం చెప్పదు. హతురాలి గోళ్లల్లో ఇరుక్కున్న హంతకుడి రక్త బిందువుల్ని ల్యాబొరేటరీలో విశ్లేషించడం జరిగింది. హంతకుడి రక్త బిందువులో కల్మషం విషమై ఫెనోపెథాలిన్, పొటాషియం హైడ్రాక్సైడ్, జింక్ పౌడర్, హైడ్రోజన్ పెరాక్సైడ్ తదితర కెమికల్స్తో టెస్ట్ చేయగా హంతకుడు రక్తం పూర్తిగా కలుషితమైపోయి ఉంది. హంతకుడి బ్లడ్ ఓ గ్రూప్, ORH పాజిటివ్గా, ఆ గ్రూపులోని రెడ్ సెల్స్ పర్సంటేజ్ బాగా పడిపోయింది. అందువల్ల హంతకుడికి తీవ్రమైన లైంగిక సమస్యలు, తద్వారా మానసిక ఒత్తిడి ఉంది. అతి త్వరలో అతను పిచ్చివాడిగా మారే ప్రమాదం ఉంది. తద్వారా అతడు ప్రస్తుతం హంతకుడు, నేరస్తుడు అయినా అతి త్వరలో భయంకరమైన లైంగిక హంతకుడుగా మారే ప్రమాదం ఉంది. ఆ తర్వాత హంతకుడు ఒడ్డు, పొడవు, ఆకారానికి సంబంధించి ఎలా ఉండటానికి అవకాశం ఉందో వివరాలున్నాయి. ఆ తర్వాత హతురాలి గోళ్లల్లో చిక్కిన హంతకుడి చేతి వెంట్రుకల విశ్లేషణ అన్న హెడ్డింగ్ కింద వివరాలను ఆసక్తిగా చదవడం ప్రారంభించాడు సూర్యవంశీ. మనిషి శరీరంలోని ఏ భాగానికి చెందిన వెంట్రుకైనా మనిషి చేసిన నేరానికి బలమైన సాక్ష్యంగా నిలుస్తుంది, కాలిపోయిన వెంట్రుకలు తప్ప. మిగతా వెంట్రుకలన్నీ నిజాలే చెప్తాయి. ఒక ఫోరెన్సిక్ సైంటిస్ట్ ఒకే ఒక వెంట్రుకను సైతం మైక్రోస్కోప్లో విశ్లేషించి ఆ వెంట్రుకకు సంబంధించిన అపరిచిత వ్యక్తి యొక్క వయసును, సెక్స్ను, ఆ వ్యక్తి క్యారెక్టర్ను పక్కాగా చెప్పగలడు. మనిషి వెంట్రుకలు చేతివేళ్ల ముద్రల కన్నా బలమైన సాక్ష్యంగా నిలుస్తాయి. ప్రపంచంలో ప్రతి వ్యక్తి వేలుముద్రలు ఒకే రకంగా ఎలా ఉండవో అలాగే శరీరం మీద వెంట్రుకలు కూడా అంతే. ఏ వెంట్రుకైనా మనకు సన్నగా కనపడిన ప్రతి వెంట్రుక సాధారణంగా వర్తులాకారంలో ఉంటుంది. ఒక వెంట్రుకను బట్టి అది శరీరంలో ఏ భాగానికి చెందినదో నిర్ధారించడమే కాకుండా దాని సైజు, దాని ఆకారాలను బట్టి ఆ వ్యక్తి వ్యక్తిత్వాన్ని కూడా నిర్ధారించడానికి అవకాశం ఉంది. పురుషులు, స్త్రీల జననేంద్రియ ప్రాంతంలో వెంట్రుకల్లో పురుషుల వెంట్రుకలు పొడవుగా ఉంటాయి, గట్టిగా ఉంటాయి. అదే సమయంలో స్త్రీల వెంట్రుకలు ముతగ్గా ఉంటాయి. వీటికి భిన్నంగా ఉండే పక్షంలో ఆ వెంట్రుకలను నిర్ధారించడం ద్వారా ఆయా వ్యక్తుల మనస్తత్వాల్ని మనం విశ్లేషించడానికి ఆస్కారం ఉంది. వయసుని, నేరాన్ని నిర్ధారించడానికి గట్టిగా ఉండే వెంట్రుకలే ఉపయోగపడతాయి. ప్రస్తుతం హతురాలి గోళ్లల్లో చిక్కిన హంతకుడి శరీరం మీద వెంట్రుకలను న్యూట్రాన్ యాక్టివేషన్ ద్వారా విశ్లేషించగా హంతకుడు ప్రధానంగా నోటికి సంబంధించి ఇన్ఫెక్షన్కు గురై ప్రస్తుతం బాధపడుతున్నాడు. ఆ ఇన్ఫెక్షన్ కారణం స్టీల్ రాడ్. టక్మని చదవటం ఆపాడు సూర్యవంశీ. స్టీల్ రాడ్. గబుక్కున తలెత్తి సుందర్నాథ్ ముఖంలోకి చూశాడు అతను. స్టీల్ రాడ్ ఏ ప్రాంతంలో ఉండడానికి అవకాశం ఉంది? ప్రశ్నకు నవ్వాడు సుందర్నాథ్. డీటెయిల్డ్గా చదవండి, మీకే తెలుస్తుంది, ఫోన్ రిసీవర్ను అందుకుంటూ అన్నాడు. హంతకుడి శరీరంలో కాళ్ల జాయింట్లు, చేతుల జాయింట్ల మధ్య స్టీల్ రాడ్ అమర్చడానికి అవకాశం ఉన్నా ఆ వివరాలు వెంట్రుక ద్వారా తెలియజేయటానికి కొన్ని ప్రత్యేక పరీక్షలు చేయాల్సిన అవసరం ఉంది. వెంట్రుకల్లో దాగిన సెల్స్ను విశ్లేషించే పరికరాలు ప్రస్తుతం ఇండియాలో దొరకడం లేదు. కాగా హంతకుడు శరీరంలో ఇన్ఫెక్షన్కు గురయ్యే ప్రాంతం బహుశా నోటి ప్రాంతం అయ్యే అవకాశం ఉంది. ఈ కారణంగా హంతకుడి పళ్ల మధ్య స్టీల్ రాడ్ ఉండే అవకాశం కూడా ఉంది. సూర్యవంశీ చాలా దిగ్భ్రమకు లోనయ్యాడు ఆ రిపోర్టు చదివి. అంటే ప్రెస్ క్లబ్ యాదగిరి ఇచ్చిన సాక్ష్యం ప్రకారం స్టీల్ రాడ్ వ్యక్తి జగన్నాయకులను చంపిన వ్యక్తి ఒక్కడే. కానీ స్టీల్ రాడ్ వ్యక్తి సల్మాన్ను చంపాడంటే రెండో వ్యక్తి చచ్చినవాడు. ఆ రెండో వ్యక్తి ఎవరు? బబ్లూనా, సయ్యదా? ఇద్దరిలో ఎవరు బతుకున్నారు? ఇంత దూరం వచ్చి సల్మాన్ని ఎందుకు చంపాడు? ఫోరెన్సిక్ ప్రొఫెసర్ దగ్గర నుంచి రిపోర్టు తీసుకుని ఇన్స్పెక్టర్ మహాంతితో సహా బార్లోకి వెళ్ళాడు సూర్యవంశీ. సరిగ్గా అదే సమయంలో స్టీల్ రాడ్ వ్యక్తి భువనేశ్వర్ నుండి హైదరాబాద్ వచ్చే బోయింగ్ విమానంలో ఉన్నాడు. అంతవరకు జరిగినదంతా సూర్యవంశీ చెప్పగా విన్నాడు ఇన్స్పెక్టర్ మహాంతి. సీనియర్ రిపోర్టర్ జగన్నాయకుల్ని హత్య చేసిన ఇద్దరిలో ఆ స్టీల్ రాడ్ ఆ విషయం మీకెలా తెలుసు? ప్రశ్నించాడు మహాంతి. ప్రత్యక్ష సాక్షి ప్రెస్ క్లబ్ బార్లోని బేరర్ యాదగిరి. చప్పున యాదగిరి గుర్తుకు రావడంతో కొన్ని నిమిషాలు ఆలోచనలో పడిపోయాడు. అకస్మాత్తుగా సూర్యవంశీ ముఖం సీరియస్గా మారిపోవడాన్ని గమనించాడు ఇన్స్పెక్టర్ మహంతి. ఏమిటి ఆలోచిస్తున్నారు? అదే సమయంలో ఏసీపీ నిరంజన్ రావు కూడా జ్ఞాపకానికి వచ్చాడు సూర్యవంశీకి. డోంట్ వర్రీ, ఈ మర్డర్ మిస్టరీ మీరు సక్సెస్ఫుల్గా డీల్ చేయగలరు, పెగ్గును ఫినిష్ చేస్తూ అన్నాడు మహంతి. బట్ తొందరలోనే నేను పొరపాటు చేశాను, గ్లాసును అందుకుంటూ అన్నాడు. ఏంటన్నట్టుగా చూశాడు మహంతి. బేరర్ యాదగిరి సేఫ్టీ గురించి వర్కౌట్ చేయకుండా ఇక్కడికి వచ్చేశాను. 2 క్షణాలు మహంతి కూడా ఏమీ మాట్లాడలేకపోయాడు. ఎందుకైనా మంచిది యాదగిరితో మీరు అర్జెంటుగా మాట్లాడండి, ఎందుకంటే
ఆ వాక్యం ఇంకా పూర్తి అవ్వలేదు. సూర్యవంశీ బేరర్ని పిలిచి బిల్లు పే చేసేసి గబగబా బయటకు వచ్చి పబ్లిక్ టెలిఫోన్ బూత్ వైపు నడిచాడు. మొదట యాదగిరి పనిచేసే హైదరాబాద్లోని ప్రెస్ క్లబ్కు ఫోన్ చేశాడు. ఆ టైంలో బార్ ఉండదనే విషయం సడన్గా గుర్తు రావడంతో ఏసీపీ నిరంజన్ రావుకు ఫోన్ చేశాడు. ఆ సమయంలో నిరంజన్ రావు స్టేషన్లో లేడు, ఇంట్లో ఉన్నాడు. ఏమయ్యా, ఎక్కడికి మాయమైపోయావు? కంగారుగా అడిగాడు ఆయన. ఎక్కడున్నాడో చెప్పాడు సూర్యవంశీ. నాతో చెప్పెళ్ళొచ్చుగా. ఆ గొంతులో చికాకుని అసహనాన్ని గమనించాడు సూర్యవంశీ. ఏం సార్, ఏమైంది? బేరర్ యాదగిరిని మర్డర్ చేశారు. ఏసీపీ నిరంజన్ రావు గొంతులోంచి వచ్చిన ఆ మాట వినగానే బాస్టర్స్ గట్టిగా అరిచాడు సూర్యవంశీ. అతని ముఖం ఒక్కసారిగా ఎర్రగా అయిపోయింది. ఇప్పుడే ఇమ్మీడియట్గా వచ్చేస్తున్నాను, ఫోన్ పెట్టేశాడు సూర్యవంశీ. విషయం తెలుసుకున్న మహంతి బాధగా నిట్టూర్చాడు. మరో అరగంట తర్వాత భువనేశ్వర్ ఎయిర్పోర్ట్ లాంజ్లో. మీకెప్పుడు ఏ అవసరం వచ్చినా ఒక ఫోన్ చేయండి, ఓకే? కరచాలనం చేసి సూర్యవంశీ భుజం తట్టాడు ఇన్స్పెక్టర్ మహంతి. మహంతికి కృతజ్ఞతలు తెలియజేసి సూట్ కేసు అందుకుని లోనికి నడిచాడు సూర్యవంశీ. సరిగ్గా 3 గంటల తర్వాత ఏసీపీ నిరంజన్ రావు ముందున్నాడు సూర్యవంశీ. వికారాబాద్లో లాండ్రీ ఓనర్ని కలవడం దగ్గర నుంచి భువనేశ్వర్లో మర్డర్ ఫోరెన్సిక్ రిపోర్ట్ వరకు జరిగినదంతా చెప్పాడు సూర్యవంశీ. ఎస్, దిస్ ఈజ్ ఏ ఫర్ ఫ్యాకల్టీ పొలిటికల్ ప్లే. సీనియర్ రిపోర్టర్ జగన్నాయకులు మర్డర్లో ప్రధాన సాక్షి అయిన బేరర్ యాదగిరిని చంపారు, సల్మాన్ని చంపారు, సురేష్ చంద్రని చంపారు. అసలు సల్మాన్కి జగన్నాయకులు మర్డర్కి ఏమిటి సంబంధం? ఆశ్చర్యంగా అడిగాడు ఏసీపీ నిరంజన్ రావు. సయ్యద్కి సల్మాన్ కూడా ఈ విషయం తెలిసే ఉంటుంది, అందుకే లేపేశారు. మరి సయ్యద్ ఏమయ్యాడు? మార్చిరీలో. మొన్న మొండెం సయ్యద్దేనేమోనని నాకు అనుమానం. బతుకున్నది బబ్లు అంటావా? ఎస్, ఆ స్టీల్ రాడ్ వ్యక్తి బబ్లు. ఇట్స్ 100% ట్రూత్. ఐ విల్ ప్రూవ్ యూ సార్, ఆవేశంగా అన్నాడు సూర్యవంశీ. అసలు జగన్నాయకుల్ని ఎందుకు చంపారు? బబ్లు గడిచేత ఈ ప్లే ఆడిస్తున్నది ఎవరు, ఎందుకు? ఆవేశపడ్డాడు నిరంజన్ రావు. రోజు జగన్నాయకులు మర్డర్ కావడానికి ముందు వాళ్ళిద్దరూ ఆయనకు చూపించిన పేపర్స్ ఏమిటో మనకు తెలిస్తే సాలోచనగా అన్నాడు సూర్యవంశీ. ఇట్ మే బీ వన్ పాయింట్, బట్ సూర్యవంశీ, కేసు రోజు రోజుకి జటిలమవుతోంది. ఈ కేసును క్లోజ్ చేయమని హోమ్ మినిస్టర్ జనార్దన్ ఠాగూర్ డైరెక్ట్గా నాకు వార్నింగ్ ఇచ్చాడు. అందువల్ల నేను చెప్తున్నది జాగ్రత్తగా విను. నేను భయపడను, క్యారెక్టర్ అది కాదు, కానీ ఈ పొలిటికల్ సర్కిల్స్తో మనం పోరాడలేం. అందువల్ల హాయిగా నీ ఉద్యోగం నువ్వు చేసుకో, అంతే. ఏసీపీ నిరంజన్ రావు నోటి నుంచి అలాంటి మాట వస్తుందని ఊహించని సూర్యవంశీ నిర్ఘాంతపోయాడు. సార్, మీరు? మరి మాట్లాడలేకపోయాడు సూర్యవంశీ. అదే సమయంలో పోర్టికోలో జీప్ ఆగడంతో డ్రాయింగ్ రూమ్లో కూర్చున్న నిరంజన్ రావు తల పక్కకి తిప్పి చూశాడు. హోమ్ డిపార్ట్మెంట్కి చెందిన స్పెషల్ మెసెంజర్ లోపలికి వచ్చి షూట్ చేసి ఓ కవర్ని నిరంజన్ రావుకి అందించి వెనక్కి వెళ్ళిపోయాడు గబగబా. ఆ కవర్ని విప్పి పేపర్ని తీసి చదివాడు. ఇలా జరుగుతుందని నాకు తెలుసు. ఆ పేపర్ని సూర్యవంశీకి ఇస్తూ అన్నాడు నిరంజన్ రావు. సడన్గా మిమ్మల్ని ప్రమోషన్ మీద విశాఖపట్నానికి పోస్ట్ చేశారేంటి? ఎందుకు చేశారో ఊహించలేవా? బాధగా అన్నాడు ఆయన. 5 నిమిషాల సేపు ఒకరెదుర ఒకరు బొమ్మల్లా కూర్చుండిపోయారిద్దరు. మిమ్మల్ని వైజాగ్ ట్రాన్స్ఫర్ చేసి ఈ కేసుకి దూరంగా తరిమేసినా నేను ఈ కేసును వదలను సార్, లేచి నిలబడుతూ అన్నాడు సూర్యవంశీ. ఆ మాటకు నిరంజన్ రావు ప్రతిస్పందన ఏమీ లేదు. వైజాగ్లో ఎప్పుడు జాయిన్ అవుతున్నారు? అడిగాడతను. రేపు గోదావరి ఎక్స్ప్రెస్కి బయలుదేరాలి. రేపు స్టేషన్లో కలుస్తానని చెప్పి 2 అడుగులు ముందుకేసి ఏదో అడగబోయి మానేసి ముందుకు నడిచాడు. తన మనసులో అనుకున్నది సూర్యవంశీ ఆ క్షణంలో నిరంజన్ రావుతో చెప్పి ఉంటే బాగుండేది. అది భువనేశ్వర్ హోటల్లో జరిగిన మర్డర్ న్యూస్. పేపర్కి ఇవ్వడమా మానటమా అన్నది. కానీ ఆ వార్తను డీటెయిల్గా రాసి ఫోటోతో సహా పత్రికకి ఇచ్చేసి ఆఫీసులో ఓ 2 గంటలు గడిపి రూమ్కి బయలుదేరాడు సూర్యవంశీ. సరిగ్గా రాత్రి 8:40 సూర్యవంశీ బాక్లింగంపల్లి చౌరస్తాకు వచ్చి వైన్ షాప్ వైపు తిరిగాడు. హీరో హోండాని పార్కు చేసి షాప్ మెట్లెక్కుతుండగా తనని రాసుకుని ఎవరో ఒక వ్యక్తి ముందుకు రావడంతో తల తిప్పి చూశాడు. నీలిరంగు కుర్తా ఫైజమాలో తనని బావా అన్న అమ్మాయి. క్యాబాయ్, ఏంటిలా వచ్చారు? బార్ స్టాండర్డ్ దగ్గర నుంచి బాటిల్ స్టాండర్డ్కి వచ్చిందా వ్యవహారం? భుజాల మీద ఫ్రీగా చెయ్యి వేసి అబ్బాయిలా మాట్లాడుతున్న ఒకవైపు అనుమానంగా చూశాడు సూర్యవంశీ. మీరు? దడాల్మని పోస్టాఫీస్ దగ్గర ఇన్సిడెంట్ గుర్తొచ్చింది. నేనే. ఊరు చివర బార్లో హీరో హోండాని మీ రూమ్ దగ్గర నేనే. ఏంటి అసలు కనపడమే లేదు? సూటిగా కళ్ళల్లోకి చూస్తూ అడుగుతున్న ఆమెకి ఏం జవాబు చెప్పాలో అర్థం కాలేదు సూర్యవంశీకి. యూ హ్యావ్ త్రిప్లెక్స్ రమ్? టింగు రంగామని షోకిల్లా అమ్మాయి వచ్చి రమ్మడగటం థ్రిల్గా ఉంది షాపు వాడికి. ఎస్ మేడం,
ఆమె ఎత్తైన గుండెల మీద కదలాడుతున్న గోల్డ్ చైన్ వైపు చూస్తూ అన్నాడు అతను. ఫుల్ బాటిల్ చెప్పి హ్యాండ్ బ్యాగ్లోంచి డబ్బులు తీసిచ్చింది బాటిల్ని చేత్తో అందుకుంటూ. అదే సమయంలో సూర్యవంశీ పాకెట్లోంచి 100 రూపాయల నోటు తీశాడు. హాఫ్ బాటిల్ ఓల్డ్ మాంక్ చెప్పాడు. మనిద్దరికీ ఇది చాలదా? ఇంకా ఓల్డ్ మాంక్ ఎందుకు? కాక్టైల్ అయిపోద్ది గురు, కన్ను కొడుతూ అందా అమ్మాయి. మనిద్దరకా? తడారిపోయిన గొంతుతో అన్నాడు సూర్యవంశీ. గుడ్లప్పగిచ్చి చూస్తున్నాడు షాప్లోని వ్యక్తి. అవును, ఏం? వైన్కి విడాకులు ఇచ్చేసాలే, పద రూమ్కి వెళదాం. చెయ్యి పట్టుకుని ముందుకు లాగి బాటిల్ని హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుని తనే హీరో హోండా ఎక్కి స్టార్ట్ చేసింది. బ్యాక్ సీట్లో కూర్చో బాస్. సూర్యవంశీకి ఆమె చెప్పినట్టుగా చేయక తప్పింది కాదు. హీరో హోండా స్టార్ట్ కాగానే హౌస్ ఓనర్ పరబ్రహ్మం గుర్తుకు రావడంతో కంగారు పడిపోయాడు సూర్యవంశీ. ఈ అమ్మాయిని గనక ఇప్పుడు పరబ్రహ్మం చూస్తే తన బొర్ర తినేయడం ఖాయం. ఎలాగైనా ఈ అమ్మాయిని రూముకి రాకుండా ఆపాలి. ఎలా ఎలా ఎలా? ఏ అమ్మాయి, నీ పేరేంటి? గాబరాగా అడిగాడు సూర్యవంశీ. అప్పలమ్మ చటుక్కుని చెప్పింది. ఇదిగో జోక్స్ తర్వాత. జోకేడ్ నాయనా, నువ్వే నా మావ కొడుకువా, అత్త కొడుకువా, కొత్త మొగుడువా నీతో జోకులేయడానికి? పేరెందుకులే కానీ అసలు విషయం చెప్పు. బండిని కాసేపు ఆపు. ఎందుకు? బ్రేక్ వేసిందా అమ్మాయి. దట్మన్ సూర్యవంశీ గడ్డం ఆ అమ్మాయి మెడకు తగిలింది. చూడు బాసు, అప్పుడప్పుడు గడ్డాలు చేయించుకుంటూ ఉండాలి. అది సరేలే కానీ దిగు. ఎందుకు? దిగుతూ అందా అమ్మాయి. ఎక్కడుండు, 5 మినిట్స్లో వస్తాను గేరు మారుస్తూ అన్నాడు సూర్యవంశీ. ఎక్కడికి? గునుస్తూ అందా అమ్మాయి. జవాబు చెప్పలేదు సూర్యవంశీ. బాగ్లింగంపల్లి బ్రిడ్జ్ వైపు వెళుతున్న సూర్యవంశీ వైపు కళ్ళప్పగిచ్చి చూస్తోంది ఆమె. బాగ్లింగంపల్లి మీదుగా ఫేవర్ హాస్పిటల్ మీదుగా మళ్ళీ బాగ్లింగంపల్లి వచ్చి సందులోంచి తన ఇంటి ముందు హీరో హోండాని పార్క్ చేసి పిల్లిలా మెట్లెక్కి రూమ్లోకి వచ్చి పడ్డాడు సూర్యవంశీ. చూసి వెళ్ళిపోతుందిలే మనసులోనే అనుకుని టేబుల్ వైపు చూశాడు. అప్పుడెప్పుడో సగం ఖాళీ చేసిన డ్రమ్ బాటిల్ అందుకుని గ్లాసులో వేసుకుని టేప్ రికార్డర్ ఆన్ చేసి నెమ్మదిగా సిప్ చేయటం ప్రారంభించాడు. 10 నిమిషాలు గడిచాయి. డోర్ చప్పుడైతే విసుక్కుంటూ తలుపు తెరిచాడు. ఎదురుగా హౌస్ ఓనర్ పరబ్రహ్మం. ఏందయ్యా, ఏంటిది? ఎవరు పడితే వాళ్ళ దగ్గర అప్పు చేసేయడమేనా? ఆడామగ తేడా లేకుండా అప్పు చేసేయడమేనా? చెప్పు. అలా అడుగుతున్న పరబ్రహ్మం వైపు కోపంగా చూశాడు సూర్యవంశీ. అలా కోప్పడిపోకు. చూడు, ఈ పిల్ల దగ్గర అప్పు తీసుకున్నావంట కదా. అంతవరకు తలుపు చాటుని చీకట్లో ఉన్న ఆ అమ్మాయి వెలుగులోకి వచ్చి అందంగా నవ్వింది. నువ్వా? అవును బావా, దీర్ఘాలు తీస్తూ అందా అమ్మాయి. బావేంటి బావా? ఈ పిల్ల నీ మరదలా? నీకో మరదలుందని నాకెప్పుడు చెప్పలేదు. కంగారుగా ఇద్దరు ముఖాల వైపు చూస్తూ అడిగాడు పరబ్రహ్మం. ఈ పిల్ల నా మరదలంటే మీరు నమ్మేయడమేనా? చికాగ్గా అడిగాడు సూర్యవంశీ. అదేంటి బావా అలా? చూడండి అంకుల్, మా నాన్న మా బావ ఎప్పుడో ఒకసారి కొట్లాడుకున్నారు అంకుల్. అప్పటి నుంచి మా ఇంటికి రావడం లేదు అంకుల్. అంచేత అంకుల్ నన్ను సిస్టర్లా రికగ్నైజ్ చేయడం లేదు అంకుల్. అంకుల్, బావకి ఇష్టమని బాటిల్ కూడా తెచ్చాను అంకుల్. బాటిల్ పరబ్రహ్మానికి చూపిస్తూ సూర్యవంశీ కన్ను కొడుతూ అన్నదామె. ఇదిగో అమ్మాయి, నువ్వు వెళ్తావా లేదా? డోర్ మూసేస్తూ అన్నాడు సూర్యవంశీ. ఈ రాత్రి ఇక్కడే ఉంటాను అంకుల్, మీరైనా చెప్పండి అంకుల్. చెప్తే మీకే ఈ బాటిల్ ఇచ్చేస్తాను అంకుల్. ఆమె వైపు ఎగాదిగా చూశాడు పరబ్రహ్మం. ఈ రాత్రి ఒక బ్యాచులర్ రూమ్లో నువ్వు ఉంటావా? నో, ఉండటానికి నేను ఒప్పుకోను, అంతే. పరబ్రహ్మం ముఖాన్ని చూస్తుంటే నవ్వొచ్చింది సూర్యవంశీకి. మీ ఇద్దరు ఎలా తగలాడతారో మీ ఇష్టం, నాకు నిద్ర వస్తోంది, గుడ్ నైట్ చెప్పేసి ముందుకు కదిలాడు సూర్యవంశీ. నువ్వు రామ్మరా, ఉదయం మాట్లాడుకుందాం అని మెట్లు దిగటం ప్రారంభించాడు పరబ్రహ్మం. చూడు తల్లి, రాత్రిపూట ఒంటరి మగవాడి గదిలో ఉండటం మహా నెమ్మదిగా చెప్తున్నాడు పరబ్రహ్మం. ఆ మాటల్ని విని మరోసారి నవ్వుకున్నాడు సూర్యవంశీ. మంచం మీద పడుకున్న సూర్యవంశీకి నిద్ర పట్టడం లేదు. ఇంతకీ ఈ అమ్మాయి ఎవరు? ఎందుకు తన చుట్టూ తిరుగుతోంది? తనకుత్తరం రాసిన అమ్మాయి ఎవరు? ఇద్దరు వేర్వేరా లేక ఇద్దరు ఒక్కరేనా? వేర్వేరు అనుకుంటే ఈ అమ్మాయి ఎవరు? చాలాసేపు ఆ ఇద్దరి గురించి ఆలోచించాడు సూర్యవంశీ. ఆ ఆలోచనలతోనే అతను నిద్రపోయాడు. సూర్యవంశీకి మెలకు వచ్చేసరికి 11 గంటలు దాటింది. ముందు రూమ్లో పడి ఉన్న డైలీ పేపర్ను అందుకున్నాడు. నిన్న తనిచ్చిన భువనేశ్వర్లో మర్డర్ న్యూస్ ఫ్రంట్ పేజీలో బాక్స్తో పబ్లిష్ చేశారు వార్తా దినపత్రికలో. భువనేశ్వర్లో జరిగిన హైదరాబాద్ కాల్ గర్ల్ సల్మా మర్డర్కి ఇటీవల నగరంలో విచిత్ర పరిస్థితుల్లో చనిపోయిన సీనియర్ రిపోర్టర్ జగన్నాయకులు మర్డర్కి లింకులున్నాయని, ఈ మిస్టరీ వెనుక కొన్ని బలమైన రాజకీయ వర్గాలున్నాయని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. న్యూస్ ఐటంలోని చివరి పేరాని 2 సార్లు చదువుకుని ఆలోచనలో పడ్డాడు. నిజానికి ఈ 2 మర్డర్స్కి మధ్య లింకు ఉన్నట్లు తనకే తెలియదు. తేనె తుట్టి కదలాలంటే కొన్ని ఫెయిలర్స్ అలా వదలాల్సిందే. అప్పుడే ప్రత్యర్థులు రంగంలోకి దిగుతారు. అలా దిగినప్పుడే
తన పని సులభం అవుతుంది. ఇంతకీ సల్మా ఎవరు? కేవలం కాల్ గర్ల్ అంటే నమ్మబుద్ధి కావడం లేదు. ఆలోచిస్తూనే లేచి రూమ్కి తాళం వేసి మెట్లు దిగుతూ ఉండగా హౌస్ ఓనర్ పరబ్రహ్మం కనిపించడంతో నిన్న రాత్రి అమ్మాయి గుర్తొచ్చింది. ఆ పిల్ల మీ ఇంట్లో తెస్టేసిందా? నవ్వుతూ అడిగాడు సూర్యవంశీ. ఆ పిల్ల రాత్రే చెక్కేసింది. ఆ బాటిల్ నాకే ఇచ్చేసిందనుకో. అది కాదోయ్, మర్చిపోయాను. 3 రోజుల క్రితం నీకు కవర్ వచ్చిందయ్యా అని ఓ కవర్ని చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు. బ్రౌన్ కలర్ కవర్ అది. సూర్యవంశీ అడ్రస్ ఇంగ్లీష్లో టైప్ చేసింది. ఆ కవర్ బరువుగా ఉంది. అలాంటి కవర్ అదే మొదటిసారి తనకు రావటం. ఆ కవర్ని జాగ్రత్తగా ఓపెన్ చేశాడు. లోపల ఇంకో కవర్, దానికో రబ్బర్ బ్యాండ్. ఆ రబ్బర్ బ్యాండ్ని తీసి ఆ కవర్ని ఓపెన్ చేశాడు. వరుసగా 6 డజన్ ఫోటోలు గబుక్కును తీసి చూశాడు. యాదగిరి, బ్యారర్ యాదగిరి ఫోటోలు. బస్సు పక్కన యాదగిరి కింద పడుతున్న ఫోటో. పొడవాటి కత్తిని ఒక వ్యక్తి యాదగిరి గుండెల్లో దించుతున్న రెండో ఫోటో. కింద పడిపోయిన యాదగిరి ఫోటో. చేతిలో కత్తితో స్కూటర్ ఎక్కుతున్న వ్యక్తి ఫోటో. స్కూటర్ నెంబర్ ఫోటో. స్కూటర్ నెంబర్ వైపు ఆశ్చర్యంగా చూశాడు. VSP XXX. ఆ ఫోటోలతో పాటు ఒక లెటర్. మిస్టర్ సూర్యవంశీ, ఈ ఫోటోలు పట్టపగలు జరిగిన ఒక భయంకరమైన మర్డర్కి సాక్ష్యాలు. ఇందులో బేరర్ యాదగిరిని చంపిన వ్యక్తులున్నారు. పోలీసులు ఇది పాత కక్షల కేసని పక్కన పెట్టేసినా కాదని నీకు తెలుసు. నిజాన్ని, హంతకుల్ని పట్టుకునే గుండె ధైర్యం నీకుందని నాకు తెలుసు. సీనియర్ రిపోర్టర్ జగన్నాయకుల్ని చంపిన హంతకుల్ని చూసిన బేరర్ యాదగిరిని చంపడానికి కారణం పాత కక్షలే అని పోలీసులంటే నమ్మడానికి మనం ఫూల్స్ కాదు. స్పాట్లో ఈ ఫోటోలను తీసిన ఫోటోగ్రాఫర్ కొన్ని పరిస్థితులకు లొంగిపోయి రీల్ నెగిటివ్ని కాల్ చేశాడు. అయినా నేను కష్టపడి ఈ 5 ఫోటోల్ని 2000కు కొన్నాను. నువ్వు ఈ మర్డర్ విషయం తెలుసుకోవలసిన అవసరం ఉంది. నీ ద్వారా ఒక వ్యక్తికి మేలు జరుగుతుందనే ఆశతో నీకు ఈ డీటెయిల్స్ పంపుతున్నాను. నీ శ్రేయోభిలాషి. మళ్ళీ రెండోసారి ఆ ఉత్తరాన్ని చదివాడు సూర్యవంశీ. ఎక్కడా ఫ్రమ్ అడ్రస్ లేదు. రీల్ ఫోటోస్. ఎవరు పంపారు? ఆ ఫోటోలోని స్కూటర్ వైపు, ఆ వ్యక్తుల వైపు పరిశీలనగా చూశాడు సూర్యవంశీ. ముఖాలు పూర్తిగా కనిపించడం లేదు. ఫోటోలను మళ్లీ కవర్లో పెట్టి బ్యాక్ సీట్ పక్కనున్న బాక్సులో పడేసి హీరో హోండాను స్టార్ట్ చేశాడు. మరో అరగంట తర్వాత సూర్యవంశీ పనిచేసే వార్త ప్రెస్ ఆఫీసులో ఉన్నాడు. అప్పటికే అతనికి 2 సార్లు నిరంజన్ రావు ఫోన్ చేశాడు. ఆ విషయం తెలిసి నిరంజన్ రావు కోసం ఇంటికి ఫోన్ చేశాడు సూర్యవంశీ. అప్పుడు జ్ఞాపకానికి వచ్చింది సూర్యవంశీకి నిరంజన్ రావు విశాఖపట్నం ప్రయాణం విషయం. గోడ గడియారం వైపు చూశాడు. 3:30 దాటింది. నాంపల్లి స్టేషన్కి వెళ్ళి నిరంజన్ రావుకి తనకొచ్చిన ఫోటోల గురించి చెప్పాలి. గబగబా రిపోర్టర్స్ రూమ్లోంచి బయటకు వచ్చి వెహికల్ పార్కింగ్ వైపు నడిచాడు సూర్యవంశీ. వెహికల్ స్టార్ట్ చేసి గేటు దాటుతుండగా సెక్యూరిటీ ఇన్స్పెక్టర్ చప్పట్లు కొట్టి పిలిచాడు. సార్, మీకు ఫోన్. ఇంజన్ ఆఫ్ చేసి స్టాండ్ వేసి సెక్యూరిటీ రూమ్ వైపు నడిచి ఫోన్ అందుకున్నాడు సూర్యవంశీ. హలో, రిపోర్టర్ వంశీ. ఒక్క క్షణం మౌనం. మిస్టర్ వంశీ, ఆ గొంతు భీకరంగా ఉంది. ఆ గొంతు రఫ్గా ఉంది. మిస్టర్ వంశీ, చెప్పింది విను, మాట్లాడకు, ప్రశ్నలు వేయకు. జగన్నాయకుల్ని ప్లాన్డ్గా మర్డర్ చేసింది మేమే. బేరర్ యాదగిరిని రోడ్డు మీద బ్రూటల్గా మర్డర్ చేసింది మేమే. మార్చురీలో ఉన్న మొండం వెనుకున్న మిస్టరీని క్రియేట్ చేసింది మేమే. సల్మాని చంపింది మేమే. అపరిచిత వ్యక్తి గొంతులోంచి వస్తున్న మాటలకు సూర్యవంశీ నరాల్లో రక్తం వేగం పెరగడం ప్రారంభించింది. ఎంతకీ నువ్వు? కోపంగా అడిగాడు సూర్యవంశీ. ప్రశ్నలు వేయకు. ప్రశ్నలు వేసేవాళ్ళంటే నాకు అసహ్యం. సో చెప్పేది విను. ఇవాళ పేపర్లో న్యూస్ వేశావని, ఇన్వెస్టిగేషన్ చేశానని సంబరపడిపోతున్నావేమో. పిచ్చి పిచ్చిగా తెలివి తక్కువ పనులు చేసేవాళ్ళన్నా చేయించేవాళ్ళన్నా నాకు అసహ్యం. అందుకే ఫైనల్గా నీకు వార్నింగ్ ఇస్తున్నాను. నీ పని నువ్వు చూసుకో, ఓకే? ఇంకో విషయం, నీ గురువు ఆ ఏసీపీ నిరంజన్ రావుని వైజాగ్ తరిమేసింది మేమే. ఎందుకో తెలుసా? అది నీకు తెలియడానికి ఇంకో 24 గంటల టైం పడుతుంది. అంతవరకు ప్లీజ్ వెయిట్ యంగ్ మ్యాన్. ఓకే, ఇది చెప్పడానికే ఫోన్. సడన్గా ఫోన్ కట్ అయింది. నిమిషాల సేపు అనాలోచితంగా అయిపోయింది సూర్యవంశీ బ్రెయిన్. కోపంగా పిడికిలు బిగించాడు అతను. ఇంకో 24 గంటల టైం. ఇంకో 24 గంటల టైం. ఎనిమి హెచ్చరిక అలారంలా సూర్యవంశీ బ్రెయిన్లో తిరుగుతోంది. ఏం జరుగుతోంది? ఏం జరుగుతోంది? నిరంజన్ రావుని ఏదైనా కుట్రలో ఇరికిస్తున్నారా? ఆ ఆలోచనకి గజగజ వణికిపోయాడు సూర్యవంశీ. మరి మాత్రం ఆలస్యం చేయలేదు. పెను వేగంతో పరిగెత్తి హీరో హోండా కిక్కు కొట్టాడు. మరో 2 క్షణాల్లో హీరో హోండా మెయిన్ రోడ్డు మీద 60 కిలోమీటర్ల వేగంతో పరిగెడుతోంది. రిస్ట్ వాచీలో టైం 3:55 చూపెడుతోంది. తాను నిరంజన్ రావుని కలవగలడా? నిరంజన్ రావుకు ఏదో విపత్తు జరగబోతోంది. ఎప్పుడు, ఎక్కడ, ఎలా? ఆ ప్రశ్నలకు జవాబు సూర్యవంశీ దగ్గర లేదు.
రైల్వే స్టేషన్లోని పబ్లిక్ టెలిఫోన్ బూత్ దగ్గర నుంచి చివరిసారిగా సూర్యవంశీ కోసం వార్తా ఆఫీసుకు ట్రై చేసి విసుగ్గా బూత్లోంచి బయటకు వచ్చి తన కంపార్ట్మెంట్ వైపు అడుగులు వేశాడు ఏసీపీ నిరంజన్ రావు. హైదరాబాద్ సే విశాఖపట్నం జానేవాలా గోదావరి ఎక్స్ప్రెస్ స్పీకర్లోంచి మొదటి ప్రకటన వెలువడడం, ఇంజన్ హోరుమని విజిల్ వేయడం, రెడ్ సిగ్నల్ గ్రీన్ సిగ్నల్గా మారటం అన్నీ ఒక్క క్షణంలో జరిగిపోయాయి. గ్రీన్ సిగ్నల్ ఎల్లో సిగ్నల్గా మారుతున్న సమయంలో ఫస్ట్ క్లాస్ ఏసీ కోచ్లో అడుగుపెట్టాడు నిరంజన్ రావు. అతని చూపులు ఆఖరిసారిగా ప్లాట్ఫారాన్ని కలిగి చూశాయి. ఎక్కడా ప్లాట్ఫామ్ మీద సూర్యవంశీ జాడేలేదు. 2 క్షణాలు ట్రైన్ కదలటం మొదలైంది. సరిగ్గా అదే సమయంలో అంతవరకు సిగరెట్ షాప్ దగ్గర సిగరెట్ కాల్చుకుని తీరుబడిగా నిలబడిన వ్యక్తి సిగరెట్ మొక్కను పక్కన పడేసి బూటు కాలుతో తొక్కి ఏసీ కోచ్ వైపు పరిగెత్తి ఐరన్ రాడ్ పట్టుకుని ఫుట్పోర్ట్ మీద కాలు వేసి లోపలికి అడుగుపెట్టాడు. బ్రౌన్ కలర్ సన్ గ్లాసెస్, స్కై బ్లూ సూటు, కంపెనీ ఎగ్జిక్యూటివ్లా ఉన్నాడు అతను. లోనికి అడుగు పెడుతూ వాష్ బేషన్ దగ్గర మిర్రర్లో తన ముఖాన్ని ఒకసారి చూసుకున్నాడు. సరిగ్గా అదే సమయంలో అతని నోట్లో పైపళ్ల మధ్య ఉన్న స్టీల్ రాడ్ తళుక్కుమని మెరిసింది. ట్రైన్ వేగం పెరిగింది. 3 నిమిషాల్లో ట్రైన్ ప్లాట్ఫారాన్ని వదిలి వెళ్ళిపోయింది. సరిగ్గా అప్పుడే చెమటలు కక్కుతూ స్టేషన్లోకి పరిగెత్తుకొని వచ్చాడు సూర్యవంశీ. 4వ నెంబర్ ప్లాట్ఫామ్ బోసిగా కనిపించడంతో వెలవెలపోయింది అతని ముఖం. మాటలు రాని వాడిలా అయోమయంగా చూస్తూ నిలబడిపోయాడు సూర్యవంశీ. సరిగ్గా 24 గంటల తర్వాత రాళ్లు గుట్టలతో నిండి ఉంది ఆ ప్రాంతం. మధ్యలోంచి సాగిన ఎగుడు దిగుడు రోడ్డు, అక్కడక్కడ వెలుగుతున్న వీధి లైట్ల కాంతి మసకమసగ్గా ఉంది. దూరంగా సముద్ర తరంగాల శబ్దం ఎవరో రోధిస్తున్నట్లుగా ఉంది. సముద్రానికి కుడివైపున మువ్వలపాలానికి కొంచెం దూరంలో విసిరేసినట్లుగా ఉన్న కొత్తగా కడుతున్న బిల్డింగుల్లో ఓ బిల్డింగులో నిశ్శబ్దంగా ఉంది. ఆ బిల్డింగు కొంచెం దూరంలో ఉన్న రోడ్డు మలుపు దగ్గరకు వచ్చింది పాత అంబాసిడర్ కార్ ఒకటి. కారు విండోలోంచి దూరంగా కనిపిస్తున్న ఆ ఇంటివైపు చూశాడు. ఆ కారులో స్టీరింగ్ ముందు కూర్చున్న ఒక వ్యక్తి. కారు మలుపు తిరిగి ఆ బిల్డింగ్కి 20 అడుగుల దూరంలో ఉన్న ఓ చెట్టు కింద ఆగింది. కారులోంచి అతను బయటకు దిగి చేతి వాచి వైపు చూసుకున్నాడు. మెరుస్తున్న రేడియం ముళ్ళులు 10 గంటల 15 నిమిషాల టైం చూపిస్తున్నాయి. సరిగ్గా 10 గంటల 15 నిమిషాలైంది. గుడ్ నైట్ బేబీ. వీడియో సినిమా చూస్తున్న 20 ఏళ్ల అర్పణ తల తిప్పి నవ్వుతూ డోర్ దగ్గర అటు ఇటు ద్వారబంధం మీద చేతులేసి నిలబడున్న ఏసీపీ నిరంజన్ రావు. రేపు డ్యూటీలో జాయిన్ అవుతున్నారా డాడీ? అడిగింది అర్పణ. ఎస్ బేబీ. మార్నింగ్ నువ్వు లేచేసరికి నేను వెళ్ళిపోతాను. మధ్యాహ్నం మీ కాలేజీకి వచ్చి నేను రిసీవ్ చేసుకుంటాను, సరేనా? ప్రేమగా కూతురు వైపు చూస్తూ అన్నాడు నిరంజన్ రావు. నాకు రేపు ప్రాక్టికల్స్ ఉన్నాయి, ఎర్లీగా వెళ్ళాలి. అర్పణ కూతురు వైపు ఓసారి ప్రేమగా చూసి టీపాయ్ మీద ఉన్న ఇంగ్లీష్ మ్యాగజైన్ని తీసుకుని తన బెడ్రూమ్లోకి వెళ్ళిపోయాడు నిరంజన్ రావు. కొన్ని నిమిషాల తర్వాత వీసీపీని టీవీని ఆఫ్ చేసి టీపాయ్ వైపు చూసింది అర్పణ. పాల గ్లాస్ కనిపించలేదు. బెడ్ మీదకు వెళ్లే ముందు ప్రతి రాత్రి పాలు తాగటం అర్పణకు అలవాటు. వంట మనిషి ఎందుకు పెట్టలేదో అర్థం కాలేదు. మెట్లు దిగి కిచెన్ వైపు నడిచింది. కిచెన్ రూమ్ గడియ పెట్టుంది. కిచెన్ రూమ్ పక్కనున్న బ్యాక్ డోర్ వారగా వేసి ఉంది. అంటే వంట మనిషి అవుట్ హౌస్కి వెళ్ళిందా? బ్యాక్ డోర్లోంచి బయటకు వచ్చి 10 అడుగుల దూరంలో బౌండరీ వాల్ పక్కనున్న అవుట్ హౌస్ వైపు చూసింది. లైట్ వెలుగు మాత్రమే కనిపిస్తుంది. లక్ష్మి కేకేసింది. జవాబు లేదు. వరహాలు మళ్ళీ కేకేసింది అర్పణ. లక్ష్మి భర్త వరహాలు అక్కడే గార్డెనర్. అవుట్ హౌస్కి బిల్డింగ్కి మధ్య చీకటి. మెట్లు దిగి ఆ చీకట్లో కడుగు పెట్టింది. అర్పణ 2 క్షణాల్లో అవుట్ హౌస్ ముందుంది. తలుపు వారగా వేసి ఉండటంతో 1 క్షణం తటపటాయించి నెమ్మదిగా డోర్ ముందుకు తోసి లోపలికి అడుగు పెట్టిన అర్పణ అక్కడ దృశ్యాలు కెవ్వున కేక వేయబోయింది. కానీ లోపలికి అడుగుపెట్టిన అర్పణ చేతిని పట్టుకుని ఒక అపరిచిత వ్యక్తి గబుక్కున ముందుకు లాగటం, బలిష్టమైన తన చేతిని ఆమె నోటికి అడ్డం పెట్టడం, ఎడమ చేత్తో అతి లాఘవంగా ప్లాస్టర్ని ఆమె నోటికి అంటించడం, గింజుకుంటున్న ఆమె చేతుల్ని కదలకుండా ప్లాస్టిక్ వైర్తో కట్టేయడం, బెడ్రూమ్గా వాడుకుంటున్న 2వ గదిలోకి ఆమెను లాక్కుపోవటం అంతా క్షణాల్లో జరిగిపోయింది. హాల్లో 2 శవాలు. ఒకటి లక్ష్మిది, రెండోది వరహాలుది. వాళ్ళు నెత్తుటి మడుగులో ఆఖరి ప్రాణాలు విడిచి సరిగ్గా 15 నిమిషాలైంది. గాజుగోళాల్లా మారిపోయిన వాళ్ల కళ్ళు లోపల జరుగుతున్న ఘోరాన్ని అచేతనంగా చూస్తున్నాయి. లోపల అర్పణ గింజుకుంటోంది. తన మీదకొస్తున్న వాడి నుంచి తప్పించుకోవడానికి విశ్వప్రయత్నం చేస్తోంది. నాలుక బయటపెట్టి వికారంగా నవ్వాడు ఆ వ్యక్తి. ఒక్కసారిగా ఆమె మీదకు దూకాడు. ఆమె నడుం మీద చెయ్యేశాడు. వదులు వదులు. అర్పణ గొంతులోంచి వచ్చిన అరుపు బయటకు మాత్రం రాలేకపోయింది. వాడి చేతులు పసుబలంతో ఆమె జాకెట్టు మీద లంగా మీద పడ్డాయి. ఫట్మని శబ్దం చేస్తూ ఆ దుస్తులు చినిగిపోయాయి.
అర్పణ లేత కళ్ళల్లోంచి కన్నీళ్లు జలపాతంలా పొంగుకొస్తున్నాయి. హెల్ప్ హెల్ప్ ప్రతిఘటిస్తోందామె. కానీ అదే సమయంలో అతని చేతులు ఆమె కంఠం చుట్టూ బిగుస్తున్నాయి. తన అరుపులు గొంతులోకి కూడా రాకుండా చేసేందుకు వాడు ప్రయత్నిస్తున్నాడనే విషయం అర్థమైపోయింది అర్పణకు. అర్పణ కంఠం దగ్గర నాళాలు బుస్సుమంటూ పొంగుతున్నాయి. ఊపిరి అందకపోవడంతో ఎగిరెగిరి పడుతుంది ఆమె శరీరం. ముఖమంతా ఎర్రగా అయిపోయింది. సరిగ్గా అదే సమయంలో తల వంచి అతని గుండె మీద గుద్ది ముందుకు రాబోయింది ఆమె. కొంచెం వెనక్కి తొవ్వులాడతను. అతని కళ్ళు కోపంతో ఎరిపెక్కడం, ఆమె జుట్టు పట్టుకుని తలను గోడకేసి కొట్టడంతో వాడి చెయ్యి తగిలి ఆమె నోటుకున్న ప్లాస్టర్ పక్కకు తొలగడం, ఆకాశం బద్దలయ్యేట్టు అర్పణ అరవటం అంతా క్షణాల్లో జరిగిపోయింది. ఆ నిశ్శబ్ద సమయంలో ఆ అరుపుకి ఉలిక్కి పడ్డాడు పైన తన బెడ్రూమ్లో నిద్రకు ఉపక్రమించుకోబోతున్న నిరంజన్ రావు. గబుక్కున డోర్ తెరుచుకుని బయటకొచ్చి కూతురు రూమ్ వైపు పరిగెత్తాడు. మళ్ళీ మళ్ళీ వినిపిస్తోంది ఆ అరుపు. డాడీ డాడీ హెల్ప్ మీ డాడీ, డాడీ సేవ్ మీ డాడీ, డాడీ. ఒక్కసారి ఆ అరుపు ఆగిపోయింది. ఒక అద్భుతమైన యవ్వనం ఒక కుట్రకు ఒక కక్షకు బలైపోయింది. ఆ అరుపు ఎక్కడి నుంచి వస్తోందో పసిగట్టాడు నిరంజన్ రావు. పోలీస్ డాగ్లా కిందకు పరిగెత్తాడు. అవుట్ హౌస్ వైపు పరిగెత్తి నిరంజన్ రావుకి అప్పుడు గుర్తుకొచ్చింది తను చేసిన తప్పు. ఎప్పుడు తన పిల్లో పక్కనున్న పిస్టల్ని తొందరలో తీసుకురావడం మర్చిపోయానని. బయట నుంచి అడుగుల శబ్దాన్ని పసిగట్టిన లోపల వ్యక్తి అప్పటికే అలర్ట్ అయిపోయాడు. స్పృహ కోల్పోయి సొమ్మసిల్లి పడిపోయిన అర్పణ నగ్నదేహం మీద నుంచి లేచి వడివడిగా ముందు గదిలోకి పరిగెత్తుకొచ్చి లైట్ స్విచ్ ఆర్పేయబోతూ ఆగిపోయాడు. అప్పటికే అక్కడ పులిలా నిలబడ్డాడు నిరంజన్ రావు. నిరంజన్ రావును చూసి ఆ వ్యక్తి వెకిలిగా నవ్వాడు. యూ బాస్టర్డ్. నిరంజన్ రావు నరాలు ఉద్రేకంతోనూ కోపంతోనూ కాలిన ఇనుప కడ్డీల్లా అయిపోయాయి. అతని కుడిపాదం బలంగా ముందుకు పడింది. అదే సమయంలో మిస్టర్ నిరంజన్ రావు, ఠైరో, నేనెవరో నీకు తెలిసిపోయింది కదూ. అయినా నన్ను నువ్వేమీ చేయలేవు. ఎందుకో తెలుసా? అప్పటికే అన్ని రకాలుగా ఆరితేరిన ఆ ప్రొఫెషనల్ కిల్లర్ తన కుడి చేతిని ప్యాంటు జేబులోకి పోనిచ్చాడు. అరచేయంత పొడవున్న బాటిల్ని బయటకు తీశాడు. ఆ బాటిల్లో ఉన్నదేమిటో ఆ ప్రొఫెషనల్ కిల్లర్కే తెలుసు. అది భయంకరమైన సల్ఫ్యూరిక్ యాసిడ్. ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూత తీసి విసురుగా నిరంజన్ రావు ముఖం మీదకు చల్లాడు ఆ యాసిడ్ని. ముందుకు అడిగేసిన నిరంజన్ రావు ముఖం మీద సడన్గా ఆ యాసిడ్ పడటంతో నిరంజన్ రావు భయానకంగా అరిచాడు. అదే సమయంలో అతను కాలితో బలంగా తన్నడంతో కింద పడిపోయిన నిరంజన్ రావు విహ్వలంగా అరుస్తూ కింద పడిపోయాడు. బస్సు కింద పడిన కోడి పిల్లలా గింజుకుంటూ అరుస్తున్న నిరంజన్ రావు వైపు పిచ్చిగా నవ్వుతూ చూశాడు ఆ వ్యక్తి. ఆ సమయంలో ఆ వ్యక్తి పైపళ్ల మధ్య స్టీల్ రాడ్ తెల్లగా మెరిసింది. మరో 10 సెకండ్లలో ఆ వ్యక్తి అక్కడి నుండి మాయమైపోయాడు. సరిగ్గా 24 గంటల తర్వాత విశాఖపట్నం ఎయిర్పోర్ట్లోంచి బయటకు వచ్చాడు సూర్యవంశీ. ఆటో ఎక్కి ఆటో డ్రైవర్తో చెప్పాడు, కేజీహెచ్ హాస్పిటల్. మరో 10 నిమిషాల తర్వాత కేజీహెచ్ హాస్పిటల్లో ఇంటెన్సివ్ కేర్ యూనిట్. వరండా మీద పచారులు చేస్తున్నాడు సూర్యవంశీ అసహనంగా. జీవితం ఒక వాస్తవం. నీడలు, నిజాలు, వివత్సాలు దాని నేపథ్యం. జీవితం ఒక కత్తి లాంటిది. దాని పదును ఎప్పుడూ అసలైన సత్యమే. ఒక తుఫాను ముందు భయంకరమైన నిశ్శబ్దం ఉన్నట్లే ఒక నిశ్శబ్దం ముందు కూడా ఒక తుఫాను ఉంటుంది. చప్పుడు చెయ్యని తుఫాన్లా కూర్చున్న నిరంజన్ రావును చూడగానే దుఃఖం పొంగుకొచ్చింది సూర్యవంశీకి. పోలీసు యూనిఫామ్లో పులిలా ఉండే నిరంజన్ రావు హాస్పిటల్లో బెడ్ మీద నిస్త్రాణగా పడుండాడు. కళ్ళకు కట్లు, మెడ, చేతులు, గుండె మీద కట్లు. ఫ్యాన్ శబ్దం తప్ప మరే శబ్దమూ లేదక్కడ. సూర్యవంశీ కళ్ళల్లో కన్నీళ్లు ఎప్పుడో ఇంకిపోయాయి. నిరంజన్ రావు కూతురు అర్పణకు జరిగిన ఘోరం తలుచుకుంటుంటే సూర్యవంశీ గుండె మండిపోతోంది. కణకణ మండే నిప్పులా అతని హృదయం దగ్ధమైపోతోంది. ఎవరు ఎవరు ఈ నైత్యానికి, ఈ దుర్మార్గానికి కారకులు ఎవరు? నిరంజన్ రావుని వైజాగ్ను పంపింది మేమే. ఎందుకో తెలుసా? ఇది తెలియడానికి నీకు 24 గంటల టైం పడుతుంది. సరిగ్గా 2 రోజుల క్రితం హైదరాబాదులో తనని హెచ్చరించిన వ్యక్తి గొంతు గుర్తొచ్చింది. గాయం మీద ఇంకో గాయం తగిలినట్లుగా విలవెల్లాడిపోయాడు సూర్యవంశీ. సూర్యవంశీ కళ్ళ వెంబడి 2 కన్నీటి చుక్కలు నిశ్శబ్దంగా నేల మీద పడ్డాయి. కన్నీటి బిందువులకు కూడా కనపడిన చప్పుడంటూ ఉంటుంది. ఆ చప్పుడికి నిరంజన్ రావుకి మెలకు వచ్చింది. ఎవరు? సూర్యవంశీ. నిరంజన్ రావు గొంతులోంచి ప్రేమగా వచ్చిన ఆ మాటకు బావురుమన్నాడు సూర్యవంశీ. చిన్నపిల్లాడిలా ఏడ్చేశాడు. వంశీ, ఏడుస్తున్నావా? లేవడానికి ప్రయత్నించాడు నిరంజన్ రావు. సార్, ఏంటిది? ఎవరు చేశారు ఈ దుర్మార్గం? కళ్ళు తుడుచుకుంటూ అడిగాడు సూర్యవంశీ. 2 నిమిషాలు నిరంజన్ రావు ఏమీ మాట్లాడలేదు. ఆ తర్వాత, నా దృష్టి పోయింది, నీకు తెలుసా? ఏమాత్రం ప్రకంపన లేని గొంతుతో అన్నాడు నిరంజన్ రావు. ఈ విషయం ముందుగానే తెలుసు సూర్యవంశీకి. కొన్ని క్షణాలు గడిచాక
వాడికే లోకం బాగానే కనపడుతుంది. అవిటివాడే ఈ సమాజంతో యుద్ధం చేయగలడు. నిరంజన్ రావు గొంతులోంచి నెమ్మదిగా వచ్చాయి ఆ మాటలు. ఆ మాటల వెనుకున్న నిజాన్ని గురించి ఆలోచిస్తున్నాడు సూర్యవంశీ. నిరంజన్ రావు మనోగతాన్ని విశ్లేషించడానికి ప్రయత్నిస్తున్నాడు సూర్యవంశీ. వంశీ, కొన్ని రోజులు ఇక్కడ ఉండగలవా? నెమ్మదిగా అడిగాడు ఆయన. చెప్పండి సార్, మీరేం చెప్తే అది చేస్తాను, గౌరవాభిమానాలతో అన్నాడు సూర్యవంశీ. నువ్వేం అనుకుంటే అది చెయ్యి. ప్రస్తుతానికి నేనేం చెప్పలేను. గివ్ మీ సమ్ టైం. ఆ మాట అంటున్న సమయంలోనే హాస్పిటల్ సూపరింటెండెంట్ లోపలికి వచ్చాడు. ఆ వెనుక 2 పోలీస్ ఆఫీసర్లు, లోకల్ మినిస్టరు, ఎమ్మెల్యే ఉన్నారు. హాస్పిటల్ సూపరింటెండెంట్ సూర్యవంశీ వైపు ఓసారి చూసి అతని భుజం మీద చెయ్యి వేసి ఆ రూమ్లోంచి బయటకు తీసుకెళ్లాడు. మిస్టర్ వంశీ, మీకు షాకింగ్ న్యూస్ చెప్తున్నాను. దయచేసి ఈ విషయం నిరంజన్ రావు గారికి తెలియకూడదు. భావం లేని కళ్లతో హాస్పిటల్ సూపరింటెండెంట్ వైపు చూశాడు సూర్యవంశీ. నిరంజన్ రావు డాక్టర్ అర్పణ హిస్టీరిక్గా మారిపోయింది. మెంటల్ షాక్ కేస్ అని మెంటల్ హాస్పిటల్కి రిఫర్ చేస్తున్నాను. ఈ పరిస్థితుల్లో ఈ విషయం ఆయనతో చెప్పడం మంచిది కాదు. ఆ మాటకు షాక్ తిన్నాడు సూర్యవంశీ. షాక్ మీద షాక్. అర్పణను నేను చూడొచ్చా? నెమ్మదిగా అడిగాడు సూర్యవంశీ ఆ షాక్ నుండి తేరుకుంటూ. నిరంజన్ రావుకి అర్పణకు మీరేమవుతారో నాకు తెలియదు, కానీ నిరంజన్ రావు నా ఫ్రెండ్ మనసు గాయపడకుండా నువ్వు చూసుకో. నా కూతురు లాంటి అర్పణ గురించి నేను చూసుకుంటాను. ముందుకు కదులుతూ ఆ మాట అన్నాడు హాస్పిటల్ సూపరింటెండెంట్. మరో అరగంట ఆ హాస్పిటల్లోంచి బయటకు వచ్చాడు సూర్యవంశీ. హోటల్ జూపిటర్ 2nd ఫ్లోర్లోని ఏసీ రూమ్లో కూర్చున్నాడు సూర్యవంశీ. అప్పటికే క్వార్టర్ బాటిల్ ఖాళీ చేశాడు అతను. బుల్డోజర్ కింద పడిన కాగితంలా ఉంది అతని మనసు. ఒక్కొక్క పెగ్గు అతని గొంతులోకి దిగుతున్న కొద్దీ అతని మనసు దావాలనంలా మండిపోతోంది. నిరంజన్ రావును వైజాగ్ పంపింది మేమే. ఎందుకో తెలుసా? అది నీకు తెలియటానికి నీకు 24 గంటల టైం పడుతుంది. ఆ హెచ్చరిక గుర్తుకొచ్చినప్పుడల్లా అరిచేతి పిడికిలి బిగుసుకుపోతోంది. సరిగ్గా అదే సమయంలో టెలిఫోన్ మోగింది. వంశీ హియర్. ఒక క్షణం నిశ్శబ్దం. మిస్టర్ వంశీ. ఆ గొంతును వెంటనే గుర్తుపెట్టాడు సూర్యవంశీ. ఆ గొంతు భీకరంగా ఉంది. ఆ గొంతు రఫ్గా ఉంది. మిస్టర్ వంశీ, నేను చెప్పేది విను. మాట్లాడకు, ప్రశ్నలు వెయ్యకు. ఆ హెచ్చరికకు పిడికిలి బిగిసింది సూర్యవంశీ నరాల్ని కత్తులతో కోసేస్తున్నట్లుగా ఉంది. పాము చిన్నదైనా పెద్ద గోండాలన్నారు పెద్దలు. అందుకే తప్పు చిన్నదైనా శిక్ష పెద్దది వేశాం. ఈ దెబ్బతో సీన్లోంచి నిరంజన్ రావు పోతాడు. మిగిలింది నువ్వు. జీవితంలో చాలా పైకి రావాల్సిన వాడివి. ఆలోచించుకో. కూల్గా చెప్తున్నాను. కామ్గా బతుకు. డోంట్ ట్రై టు గో ఫర్ రెడ్ బంచర్స్. ఓకే? దిస్ ఈజ్ మై లాస్ట్ కాల్ టు యూ. ఓకే. టక్మని ఫోన్ కట్ అయింది. గుండెల్లోంచి గొంతు దాకా ఉప్పొంగిన ఉద్రేకాన్ని ఎలా అణుచుకోవాలో సూర్యవంశీకి అర్థం కాలేదు. ఎదురుగా ఉన్న బాటిల్లోని డ్రింక్ని ఎత్తి గడగడా తాగేసి ఆ బాటిల్ని ఎత్తి గోడకేసి కొట్టాడు. ఆ బాటిల్ బళ్ళుమని పగిలిపోయింది. చల్లా చెదురుగా పడిన గాజు మొక్కల వైపు పిచ్చిగా చూశాడు సూర్యవంశీ. సరిగ్గా అదే సమయంలో మళ్లీ ఫోన్ మోగింది. విసురుగా రిసీవర్ ఎత్తాడు. హలో వంశీ సాబ్. ఆ వాయిస్ స్వీట్గా ఉంది. మెత్తని ఆడపిల్ల గొంతులా ఉంది. పరాగ్గా ఉన్నావా? పరేషాన్గా ఉన్నావా? చిరాగ్గా ఉన్నావా? ఆ సమయంలో ఇలాంటి ఫోన్ కాల్ వస్తుందని ఊహించని సూర్యవంశీ, ఎవరు నువ్వు? ఏం కావాలి? చికాగ్గా అడిగాడు అతను. నువ్వే కావాలి. నువ్వే కావాలి. అందుకే దాదాపు 1000 మైళ్ళ దూరం నుంచి ఫోన్ చేస్తున్నాను. ఆ గొంతులో మెత్తదనం దుఃఖంతో కుమిలిపోతున్న సూర్యవంశీ మనస్సును సేదతీరుస్తున్నట్లుగా ఉంది. నేను నీకు కావాలంటే నువ్వెవరో నాకు తెలియాలి, నిష్కర్షగా అన్నాడు సూర్యవంశీ. ఎందుకు? సస్పెన్స్లోనే థ్రిల్ ఉంటుంది. నీ ఆలోచనల్లో నేను ఉంటున్నప్పుడు నీలో ఉంటున్నట్లే, నీతో ఉంటున్నట్లే కదా. సో ఫోన్లోనైనా ఒక్క కిస్ కొట్టు బాసు. అల్లరిగా ఉంది ఆ గొంతు. ఆ మాటకు చటుక్కున కోపం వచ్చింది సూర్యవంశీకి. ఇంకో సమయంలో అయితే ఎలా స్పందించేవాడో తెలియదు, కానీ ప్రస్తుతం అతనున్న మూడ్ వేరు. ప్లీజ్ లివ్ మీ ఎలోన్ మీ. ఐ ఆమ్ ఇన్ డిప్రెషన్ మూడ్. నిజంగా చెప్పాడు ఆ మాట సూర్యవంశీ. సీ మై ఫ్రెండ్, డిప్రెషన్, డివైషన్. ఆ మాట చేవలేని వాళ్ళ మాట, చేతగాని వాళ్ళ మాట. గుండె కండా ఉన్నవాడివి నీకు డిప్రెషన్ ఏంటి? ఆ డిప్రెషన్కి కారణాలు వెతుక్కో. ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడే ఇన్వెస్టిగేట్ చెయ్యి. రహస్యం తెలుస్తుంది. ఈ మాట అంటున్నప్పుడు ఆ అమ్మాయి గొంతు సీరియస్గా మారడాన్ని సూర్యవంశీ గుర్తుపట్టాడు. అతని బ్రెయిన్లో ఏదో తెలియని అలారం మోగుతోంది. హూ ఆర్ యూ? లెట్ మీ నో హూ ఆర్ యూ? అలర్ట్గా అడిగాడు సూర్యవంశీ. చిత్రమైన నవ్వు వినిపించింది. అబ్బా హాస, చెప్పానుగా నీ ఆలోచనల్లో ఉండే వ్యక్తి నేనేనని. నన్ను చూడాలన్నా, నా గురించి తెలుసుకోవాలన్నా నేను ప్లేస్ చెప్తానుగా, అక్కడికి రా. ఎప్పుడొస్తావు? టాపిక్ మారుస్తోంది ఆ అమ్మాయి. ఆమె వెనుక ఏదో రహస్యం దాగి ఉందనిపించింది సూర్యవంశీకి. యాదగిరి మర్డర్ ఫోటోలు పంపించిన శ్రేయోభిలాషి ఎవరు?
ఈ అమ్మాయేనా? అయినా అయి ఉండొచ్చు. ఆ ఆలోచన వస్తూనే సూర్యవంశీ మూడ్ మారిపోయింది. నీలాంటి అల్లరి అమ్మాయిని ఇప్పుడే చూడాలనుంది, కానీ నాకు రెక్కల్లేవే నవ్వుతూ అన్నాడు సూర్యవంశీ. అయ్య బాబోయ్, ఎన్నాళ్లకు జోకేశావు బాసు. నువ్వు పెగ్గులే కాదు జోకులు కూడా వేయగలవని ఇప్పుడే కదా తెలిసింది. కానీ నిరంజన్ రావుని అర్పణని అలాగే వదిలేసి నువ్వు రావడం బాగుంటుందా? నిరంజన్ రావు, అర్పణ, ఈ పేర్లు ఈ అమ్మాయికి ఎలా తెలుసు? అదే విషయం అడిగాడు సూర్యవంశీ. నీకు తెలియని చాలా విషయాలు నాకు తెలుసు, కానీ బాసు, పిరికితనాన్ని ఎప్పుడూ దగ్గరకు రానివ్వకు. నువ్వు చేసే ప్రయత్నం ఎప్పుడూ ఆపుకు. ఆ విషయం చెప్పడానికే నేను ఫోన్ చేశాను. ఫోన్ పెట్టేసింది ఆ అమ్మాయి. ఆ అమ్మాయి ఎవరు? ఎందుకు తనకు ఫోన్ చేస్తోంది? ఆ అమ్మాయి తనతో మాట్లాడిన ఒక్కొక్క విషయాన్ని గుర్తుకు తెచ్చుకుంటున్నాడు. ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడ ఇన్వెస్టిగేట్ చేయి, రహస్యం తెలుస్తుంది. చాలాసేపు ఈ విషయం గురించి ఆలోచించాడు సూర్యవంశీ. చేతి వాచి వైపు చూసుకున్నాడు. మధ్యాహ్నం 4 గంటలు దాటింది. మొగలవానిపాలెంలో కొత్తగా భవనాలు వెలుస్తున్న ఆ ఏరియాకి వచ్చి ఆగింది ఆటో. ఏరియా పేరు శ్రీనివాసపురం. తయారవుతున్న 10 బిల్డింగుల్లోనూ అప్పటి వరకు తయారైన బిల్డింగులు 3 చాలా పునాదుల స్థాయిలోనే ఉన్నాయి. సూర్యవంశీ ఆ దారుణానికి కారకుడైన అసలు వ్యక్తి గురించే ఆలోచిస్తున్నాడు. నిరంజన్ రావుని హైదరాబాద్ నుంచి ఫాలో అయ్యాడా, లేక ఇక్కడ కిరాయి కొండాని ఎవరైనా నియోగించారా? ఆ వ్యక్తి ఇక్కడికి రావడానికి ఉపయోగించిన వాహనమేది? స్కూటరా, కారా, ఆటోనా? ఆలోచించుకుంటూ నిరంజన్ రావు అవుట్ హౌస్లోని ప్రతి భాగాన్ని డేక కళ్ళతో పరిశీలిస్తున్నాడు. ఎట్టకేలకు అతని ప్రయత్నం ఫలించింది. సగం కాల్చిన రెడ్ విల్స్ సిగరెట్. అది పూర్తిగా కాల్చబడలేదు. 2 పఫ్లు లాగి గోడకు నులిమి విసిరేసినట్లుగా ఉంది. అంటే ఆ వ్యక్తి అక్కడ నిరీక్షిస్తున్న సమయంలో తాగిన సిగరెట్టు, ఆ సమయంలోనే అర్పణ ఆ రూమ్లో కడుగు పెట్టిందా? హ్యాండ్ కర్చీఫ్ తీసి ఆ సిగరెట్ పేకన పదిలంగా తీసి షర్ట్ జేబులో పెట్టుకున్నాడు. అవుట్ హౌస్లోంచి బయటకు వచ్చి మెయిన్ గేటు వైపు, గేటు బయట అటు ఇటు చూశాడు. వీధి చివరి వరకు అడ్డదిడ్డంగా రాళ్లుండటం వల్ల ఏ వెహికల్ అయినా బిల్డింగ్ వరకు రాలేదు. అంటే సందు మలుపు వరకు వెహికల్ వచ్చి ఉండాలి. ఆ ఆలోచన రావడంతోనే సూర్యవంశీ అడుగుల వేగం హెచ్చింది. ఇసుక మీద అణువణువు భూతద్దంలో చూస్తున్నట్లుగా పరిశీలిస్తున్నాడు. చెట్టు దగ్గరకు వచ్చాడు. సూర్యవంశీ చూపులో చోట ఆగిపోయాయి. దానికి కారణం టైర్ల గుర్తులు. ఇసుక మీద 4 టైర్ల గుర్తులు, పెద్ద సైజు టైర్ల గుర్తులు. ఆ టైర్ల గుర్తులు ఓ కారుకు చెందినవని తెలియటానికి అతనికి 2 సెకన్లు కాలం పట్టింది. కూర్చుని ఆ టైర్ల ట్రేడ్ని గమనించాడు. మారుతియా, ఫియట్టా, అంబాసిడరా? ఎలా తెలుసుకోవటం? సిటీలోని లక్షలాది వాహనాల్లోంచి ఈ వాహనాన్ని ఎలా గుర్తుపట్టడం? బుర్ర వేడెక్కిపోయేలా ఆలోచిస్తున్న సూర్యవంశీకి మెరుపులా ఒక ఆలోచన మెదడులో మెదిలింది. ఈ గుర్తుల్ని ఏ టైర్ ఎనలిస్ట్కైనా ఇచ్చి ఏదైనా క్లూ దొరుకుతుందేమో ట్రై చేస్తే? నిజానికి ఇది చాలా అసాధారణమైన ఆలోచన, కానీ ఏ ఎనలిస్ట్ అయినా ఎటువంటి టైర్లో మాత్రమే చెప్పగలడు. ఆ ఆధారంతో అసలు వ్యక్తిని పట్టుకోవాలంటే ప్రాక్టికల్గా ఇంపాసిబుల్. కానీ సూర్యవంశీకి ప్రస్తుతం ఆ ఒక్క ఆధారం తప్ప మరే ఆధారము అందుబాటులో లేదు. అయినా ఆ ఛాన్స్ను వదులుకోదలుచుకోలేదు. సూర్యవంశీ మరో అరగంటలో సిటీలో ఉన్నాడు. తనకు కావలసిన వ్యక్తిని పట్టుకోవడంలో మరో గంట గడిచిపోయింది. టైర్ల రంగంలో అపారమైన అనుభవం ఉన్న ఎస్ఆర్ హరిశ్చంద్ర తన ముందున్న ఇంప్రెషన్స్ని దీర్ఘంగా పరిశీలిస్తున్నాడు. రకరకాల చార్ట్స్తో కంపేర్ చేస్తున్నాడు. దాదాపు గంట తర్వాత హరిశ్చంద్ర కాగితాల్లోంచి తలపైకెత్తాడు. మిస్టర్ వంశీ, ఆత్రంగా చూశాడు ఆయన కళ్ళ వైపు సూర్యవంశీ. వీటిని అనలైజ్ చేశాను. ఎనీథింగ్ ఇంట్రెస్టింగ్ సార్? ఎస్, ఈ కారుకు ఉపయోగించినవన్నీ డన్లప్ టైర్లే. బట్ సూర్యవంశీలో ఉత్కంఠ పెరిగింది. అయితే ఒక్కటి మాత్రం కొంచెం రొటీన్కి భిన్నంగా ఉంది. ఏంటి సార్? కారు ఫ్రంట్ రైట్ పోర్షన్లో యూజ్ చేసింది మాత్రం డన్లప్ టైర్ కాదు, అది ఎంఆర్ఎఫ్ టైరు. ఉత్సాహం పెరిగింది సూర్యవంశీలో. అలా ఉండడం అరుదుగా సంభవిస్తుందా? ఎస్, డన్లప్ అయినా ఎంఆర్ఎఫ్ అయినా వాడే కారుకి 4 ఒకే కంపెనీ వాడతారు సాధారణంగా. అదే కాకుండా ఎంఆర్ఎఫ్ టైరు రీట్రేడింగ్ చేసినది. సో ఈ కాంబినేషన్ ఉన్న కారును పట్టుకోగలిగితే మాత్రం మీరు నేరస్తుల్ని చేరుకోగలిగినట్లే. అంతవరకు ఉన్న సందిగ్ధత అంతా తొలగిపోయింది సూర్యవంశీలో. అతని ముఖం నియాన్ లైట్లా వెలిగిపోయింది. థ్యాంక్ యూ మిస్టర్ హరిశ్చంద్ర, ఈ మాత్రం క్లూ ఇచ్చారు చాలు. సిటీ మొత్తం జల్లెడ వేసైనా ఆ కారును పట్టుకుంటాను. థ్యాంక్స్ చెప్పి నేరుగా ఎస్పీ ఆఫీస్కి వెళ్ళాడు. తనకేం కావాలో, ఎందుకు వచ్చాడో చెప్పాడు. సూర్యవంశీ వైపు ప్రశంసాపూర్వకంగా చూశాడు ఆయన. వెంటనే పోలీస్ కంట్రోల్ రూమ్కి ఫోన్ చేశాడు. చాలా సమయం దాటకుండానే కొన్ని 10 పోలీస్ పెట్రోలింగ్ వ్యాన్లు రోడ్ల మధ్యకు వచ్చాయి. గ్యారేజీలు, ట్రావెలింగ్ ఏజెన్సీలు, హోటల్స్, బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ పార్కింగ్ ప్లేసులు, సీపోర్ట్
అవుట్స్కర్ట్స్ ఏ ఒక్క కారుని వదిలిపెట్టలేదు పోలీసులు. ఎందుకంటే నేరానికి బలైపోయింది కొత్తగా వచ్చిన పోలీస్ ఆఫీసర్ కాబట్టి. సరిగ్గా 3 గంటల తర్వాత ఫలించింది ఆ వాహనాల వేట. క్షణాల్లో వైర్లెస్ మీద ఎస్పీకి ఇన్ఫర్మేషన్ అందింది. 3 డన్లెప్, ఒక ఎంఆర్ఎఫ్ టైర్ వాడిన కారును ట్రేస్ చేశాం సార్. అది గాజువాక శివానీ ట్రావెల్స్ కారు సార్. ఏమాత్రం ఆలస్యం చేయలేదు ఎస్పీ. మరో అరగంట తర్వాత శివానీ ట్రావెల్స్ దగ్గర ఎస్పీ జీప్ ఆగింది. జీబులోంచి ఎస్పీ, సూర్యవంశీ ఇద్దరూ దిగారు. శివానీ ట్రావెల్స్ యజమాని సత్యనారాయణ గజగజ వణికిపోతున్నాడు. ఎస్పీ కాళ్ల మీద పడిపోయాడు భయంతో. సార్, ఎవడో హైదరాబాద్ నుంచి వచ్చానని 2 గంటల కోసం కారు కావాలని అడిగాడు సార్. ఇచ్చాను సార్. 2 గంటల కోసం కారు ఎవరికైనా రెంట్కి ఇస్తారా? మినిమం 4 అవర్స్ సార్. కానీ ఆ వ్యక్తి ఫుల్ డే రెంట్ ముందుగానే పే చేశాడు. 10,000 డిపాజిట్ కూడా పెట్టాడు. ఆ ట్రావెల్ ఏజెన్సీ యజమాని కన్నీళ్ళు ఎక్కువ. ఆ మాటకు సూర్యవంశీ చప్పున చల్లారిపోయాడు. బాధగా పిడికిలు బిగించాడు. వంశీ, వీ మిస్డ్ హిమ్, బాధగా అన్నాడు ఎస్పీ. సూర్యవంశీలో ఇంకా ఆశ చావలేదు. నో సార్, ఒకే ఒక ఆశ మిగిలింది. ఆ ఓనర్ వైపు చూశాడు. అతను నీకు క్యాష్ ఇచ్చినప్పుడు రసీదు మీద సంతకం చేశాడా? సూటిగా ప్రశ్నించాడు సూర్యవంశీ. ఎస్ సార్. పరుగున లోనికెళ్ళి ఓ రసీదు బుక్కును తెచ్చాడు. ఓ కాగితాన్ని చూపించాడు సీరియస్గా. ఆ కాగితం వైపు చూశాడు సూర్యవంశీ. చూస్తూనే అడిగాడు అతను ఎలా ఉంటాడో చెప్పగలవా? చెప్పగలను సార్. ఎత్తు 6 అడుగుల పైనే ఉంటాడు. సన్నగా పొడవుగా ఉన్నాడు సార్. అతని కుడి చేతికి వెండి కడియం ఉంది సార్. అన్నిటికంటే ముఖ్యమైనది ఒకటి ఉంది సార్. అతని పైపళ్ల మధ్య స్టీల్ రాడ్ ఉంది సార్. ఆ మాటకు చివుక్కున తలెత్తడం, సూర్యవంశీ నోట్లోంచి బాస్టర్డ్ అన్న మాట రావడం ఒకేసారి జరిగాయి. ఆ రసీదు కాగితాన్ని చెంపబోతున్న సమయంలో ట్రావెల్ ఏజెన్సీ ఓనర్ ఇంకో మాట అన్నాడు. సార్, ఆ సంతకాన్ని అతని ఎడం చేత్తో పెట్టాడు. అతని కుడి చేతికి దెబ్బ తగిలినట్లుగా ఓ బ్యాండేజ్ ఉంది. వెంటనే ఆ రసీదును చింపే ప్రయత్నం ఆపేశాడు సూర్యవంశీ. హీ ఈజ్ జీనియస్, ఐ నో, బట్ ఐ ఆమ్ డెడ్లీ జీనియస్. వీ కాంట్ లీవ్ హిమ్, గట్టిగా అన్నాడు సూర్యవంశీ. విస్తుపోతూ ఎస్పీ అతని వైపు చూశాడు. నిరంజన్ రావుకు చూపు పోవటం చాలా బాధాకరం. మౌనంగా నిరంజన్ రావు ఎదురుగా కూర్చున్న సూర్యవంశీకి డాక్టర్ చెప్పిన మాటలే పదే గుర్తుకొస్తున్నాయి. ఆయన గాయాలు తగ్గటానికి 15 రోజులు టైం పడుతుంది. అయినా దేహానికి కాదు, మనసుకు తగిలిన గాయం. అర్పణ గురించి తెలిస్తే ఆయన ఎలా రియాక్ట్ అవుతారో సూపరింటెండెంట్ వ్యక్తం చేసిన అభిప్రాయాన్ని గురించి ఆలోచిస్తున్నాడు అతను. ఏసీ రూమ్ నిశ్శబ్దంగా ఉంది. ఆ రూమ్లో బెడ్ మీద కూర్చున్నాడు నిరంజన్ రావు. వంశీ, చాలాసేపటి తర్వాత పెదవి విప్పాడు ఆయన. సార్, వెంటనే బదులిచ్చాడు వంశీ, లైఫ్లో నేను ఎప్పుడూ రాజీ పడలేదు, భయపడలేదు, బాధపడలేదు. కానీ ఈ టైంలో నిజంగానే బాధపడుతున్నాను. ఎందుకో తెలుసా? ఆయన కళ్ళకున్న తెల్లని బ్యాండేజ్ వైపు చూస్తున్నాడు సూర్యవంశీ. నా ఉద్యోగానికి రిజైన్ చేసినందుకు కూడా కాదు, నా కళ్ళు పోయినందుకు కాదు, ఎవరి కోసం నేను బ్రతుకుతున్నానో ఆ అర్పణ బ్రతుకు నాశనమైపోయినందుకు నేను మరింత బాధపడతానని డాక్టర్లు చెప్పలేకపోయినా నేను తెలుసుకోగలను. ఒక్క క్షణం ఆగాడు ఆయన. ఆ సమయంలో ఏం వినాల్సి వస్తుందోనని వంశీ మనసు పిడచకట్టుకుపోతోంది. అర్పణ మెంటల్ బ్యాలెన్స్ దెబ్బతింది కదూ, పిచ్చిదైపోయింది కదూ, చాలా క్యాజువల్గా అన్నాడు ఆయన. వంశీకి ఏం మాట్లాడాలో తోచలేదు. ఆ వార్త తెలిసిన క్షణంలో నేను నిర్ణయానికి వచ్చాను వంశీ. ఆ నిర్ణయం ఏమిటో తెలుసా? సూర్యవంశీ కుర్చీ హ్యాండిల్ని గట్టిగా పట్టుకుంది. నన్ను, నా కూతుర్ని ఇలా చేసిన ఆ అన్నోన్ ఎనిమి, వాడంత పవర్ఫుల్ అయినా సరిగ్గా నెల రోజులు, 30 డేస్, 30వ రోజు నాడు వాడిని ఈ భూమి మీద లేకుండా చేస్తాను. ఆ సమయంలో ఆయన గుండె ఎగిసి పట్టం గుర్తించాడు వంశీ. కాసేపు ఆగి మళ్ళీ ఆయన తన మాటల్ని కంటిన్యూ చేశాడు. కానీ వంశీ, నాకు చిన్న హెల్ప్ చేస్తావా? నెమ్మదిగా అడిగాడు ఆయన. చెప్పండి సార్. నా అర్పణ పిచ్చిది కాకూడదు, నా అర్పణ మతిలేనిది కాకూడదు, నా అర్పణ లైఫ్ను కోల్పోకూడదు వంశీ. ఎంత ఖర్చైనా పర్వాలేదు, నా అర్పణని నేను మనిషిని చేస్తాను. ఎస్, నా సర్వశక్తులు ధారపోసి నా అర్పణ ముఖంలో చిరునవ్వును నింపుతాను. దిస్ ఈజ్ మై వర్డ్. దీనికి నీ హెల్ప్ కావాలి, చేస్తావా? చెప్పండి సార్, వెంటనే అన్నాడు సూర్యవంశీ. అర్పణకు ట్రీట్మెంట్ ఇక్కడ జరగటం నాకు ఇష్టం లేదు. అర్పణని హైదరాబాద్ ఎర్రగడ్డ హాస్పిటల్కి తీసుకెళ్ళు. ఆ రెస్పాన్సిబిలిటీ నీది. అది రేపే జరగాలి. ఎస్ సార్, అంతా మీరు చెప్పినట్టే జరుగుతుంది, వెంటనే జవాబిచ్చాడు సూర్యవంశీ. నిరంజన్ రావు ఒక మాస్టర్ ప్లాన్కి శ్రీకారం చుట్టాడని, అందులో భాగంగానే అర్పణని హైదరాబాద్ తీసుకెళ్లమన్నాడని ఆ సమయంలో సూర్యవంశీకి తెలియదు. మర్నాడు సాయంత్రం ఒక స్పెషల్ అంబులెన్స్ వైజాగ్ నుంచి హైదరాబాద్ బయలుదేరింది. మత్తుమందు ఇవ్వడం వల్ల ఆ అంబులెన్స్లో అర్పణ
నిద్రపోతోంది. అర్పణకు ఒక పక్క ఒక లేడీ డాక్టర్, ఒక నర్సు కూర్చున్నారు. ముందు సీట్లో డ్రైవర్ పక్కన సూర్యవంశీ కూర్చున్నాడు. హైదరాబాద్ ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ రూమ్లో సూపరింటెండెంట్ ఎదురుగా కూర్చున్నాడు సూర్యవంశీ. అర్పణను టెస్ట్ చేసిన డాక్టర్స్ ఇచ్చిన రిపోర్ట్స్ చూస్తున్నాడు ఆయన. సి మిస్టర్ వంశీ, దిస్ ఈజ్ ఓన్లీ ఫిజికల్ షాక్. దీనివల్ల మెంటల్ డిస్టర్బెన్స్ జరిగింది. అర్పణ విల్ బి ఆల్ రైట్ విత్ ఇన్ 30 days. కానీ ట్రీట్మెంట్ జరుగుతున్నంతకాలం ఆమెను జాగ్రత్తగా చూసుకోవాలి. డోంట్ వరీ సార్, ఐ విల్ బీ విత్ హర్ సార్ వెంటనే అన్నాడు సూర్యవంశీ. ఆమెకు ప్రారంభంలో కావాల్సింది మెడిసిన్స్, ఇంజెక్షన్స్ అయినా ఫ్యూచర్లో కావాల్సింది ప్రేమ, లాలన. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్, కొన్నాళ్ల పాటు ఆమెకు ఆమె తండ్రి కనిపించకూడదు. ఎందుకు సార్? కంగారుగా అడిగాడు సూర్యవంశీ. ఒక కొత్త అట్మాస్ఫియర్ని క్రియేట్ చేయగలిగితే ఆమె ఆ షాక్ నుంచి ఎర్లీగా కోలుకునే అవకాశం ఉంది. తండ్రి కనిపిస్తే ఆమెకు జరిగిన సంఘటనలు పదే పదే గుర్తుకొచ్చే అవకాశం, తద్వారా ఆమె మానసిక స్థితి దెబ్బతినే అవకాశం ఉంది. సో అమీర్పేట మీదుగా హీరో హోండా మీద వస్తున్న సూర్యవంశీకి హాస్పిటల్ సూపరింటెండెంట్ చెప్పిన మాటలే గుర్తుకొస్తున్నాయి. జీవితం అనుభవాల పాఠం. నిరంజన్ రావు జీవితం అకస్మాత్తుగా మారిపోవటం చాలా బాధాకరంగా ఉంది సూర్యవంశీకి. ఓ పక్క కసి, పగ, ఇంకో పక్క దయ, జాలి, వేరో పక్క ఏం చెయ్యాలో తెలియని అయోమయ స్థితి. అర్పణను మనిషిని చేసి నిరంజన్ రావుకు అప్పగించాలి దృఢంగా నిర్ణయించుకున్నాడు అతను. అందుకోసం ఆఫీసులో ఒక 4 రోజులు లీవ్ పెట్టాలి. ఆ ఆలోచన వచ్చిందే తడవుగా ఆఫీస్కి వెళ్ళి లీవ్ పెట్టి రూమ్కి వచ్చేశాడు. తనకు మానసిక ప్రశాంతత కావాలి. ఆ ప్రశాంతత తనకు లభించేది ఏకాంతంలోనే. బాధలన్నింటినీ తాత్కాలికంగా మరుగుపరిచేది మందొక్కటే. బాటిల్ ఓపెన్ చేయగానే జగన్నాయకుల శవం ఒక్కసారిగా కళ్ళ ముందు మెదిలి కలవరపరిచింది. బాధతో బాటిల్ని విసిరి గోడ కొట్టాడు. జగన్నాయకుల హత్య, రైల్లో దొరికిన శవం, సల్మా హత్య, సురేష్ చంద్ర హత్య, బేరర్ యాదగిరి హత్య, నిరంజన్ రావు కళ్ళు పోవటం, అరుణ మెంటల్ షాక్కి గురి కావటం, అవుట్ హౌస్లో లక్ష్మీ వరహాలు హత్యలు, వరుసగా 7 హత్యలు. ఎందుకిలా జరుగుతోంది? ఇంకెన్ని హత్యలు జరుగుతాయి? అసలు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? దేనికోసం? ఇవన్నీ ఒక విషయానికి సంబంధించినవేనా? ఖచ్చితంగా అంతే అయి ఉండాలి. జగన్నాయకుల హత్యలో యాదగిరి ఇచ్చిన సాక్ష్యం ప్రకారం కళ్ల మధ్య స్టీల్ రాడ్ ఉన్న వ్యక్తి పాల్గొన్నాడు. భువనేశ్వర్ హోటల్ ప్రాచీలో జరిగిన సురేష్ చంద్ర, సల్మా హత్యలకి సంబంధించి ఫోరెన్సిక్ రిపోర్ట్లో హత్రాలి గోళ్లల్లో చిక్కిడి హంతకుడి శరీరం మీద వెంట్రుకలను న్యూటాన్ యాక్టివేషన్ ద్వారా విశ్లేషించగా హంతకుడు ప్రధానంగా నోటికి సంబంధించిన ఇన్ఫెక్షన్ గురై ప్రస్తుతం బాధపడుతున్నాడు అని ఉంది. ఆ ఇన్ఫెక్షన్ కారణం అతని పళ్ల మధ్య స్టీల్ రాడ్ లాంటిదేదో ఉండాలి అని ఫోరెన్సిక్ ప్రొఫెసర్ స్పష్టంగా చెప్పడాన్ని బట్టి ఆ ఇద్దరి హత్యలకి కూడా పళ్ల మధ్య స్టీల్ రాడ్ ఉన్న వ్యక్తి కారణం కావాలి. అంటే జగన్నాయకుల హత్యకి, సురేష్ చంద్ర, సల్మాల హత్యకి ఏదో సంబంధం ఉంది. నిరంజన్ రావు చెప్పకపోయినా, అర్పణ చెప్పే స్థితిలో లేకపోయినా, నిరంజన్ రావు అవుట్ హౌస్లో హత్యకు గురైన లక్ష్మీ వరహాలు, శారీరకంగా నష్టపోయిన నిరంజన్ రావు, అర్పణ ఒక వ్యక్తి చేతిలో బలైపోయారు. ఆ వ్యక్తికి కారుని అద్దెకిచ్చిన గాజువాకలోని శివానీ ట్రావెల్స్ ఓనర్ సత్యనారాయణ ఇచ్చిన సాక్ష్యం ప్రకారం ఆ వ్యక్తికి పళ్ల మధ్య స్టీల్ రాడ్ ఉంది. పైగా ఆ వ్యక్తి సన్నగా 6 అడుగుల పైనే ఉన్నాడు. కుడి చేతికి వెండి కడియం ఉంది. రైల్లో గోనె సంచిలో శవం దొరికినప్పుడు నిరంజన్ రావు చెప్పిన మాటలు చటుక్కున గుర్తొచ్చాయి సూర్యవంశీకి. బబ్లు 6 అడుగుల 3 అంగుళాల ఎత్తుంటాడు, సన్నగా ఉంటాడు, కుడి చేతికి వెండి కడియం ఉంటుంది. ఆ వివరాలు గుర్తుకొస్తూనే సూర్యవంశీలో ఉత్సాహం చోటు చేసుకుంది. అదృష్టం ఉన్న లింకులు క్రమంగా బయటపడబోతున్నాయి. ఈ హత్యలన్నీ పళ్ల మధ్య స్టీల్ రాడ్ ఉన్న వ్యక్తి చేసినప్పుడు యాదగిరి హత్య కూడా అతనే చేసి ఉండాలి. ఎందుకంటే జగన్నాయకుల హత్యకు ప్రధాన సాక్ష్యం యాదగిరి కాబట్టి. ఇకపోతే రైల్లో లభ్యమైన శవం ఎవరిది? జగన్నాయకుల హత్యలో పాల్గొన్న 2 హంతకుల్లో ఒకరిదై ఉండాలి. పళ్ల మధ్య స్టీల్ రాడ్ ఉన్న వ్యక్తి బతుకున్నప్పుడు చనిపోయింది 2వ వ్యక్తి అయి ఉండాలి. ఎందుకు చంపుంటాడు? సాక్ష్యం దొరకకుండా చేయటానికైనా అయి ఉండాలి. అయితే చనిపోయింది ఎవరు? సయ్యద్ అయి ఉండాలి. ఎస్ అనే అక్షరం లాండ్రీ మార్కు. సయ్యద్ ఇస్త్రీకి వేసే బట్టల మీద వేసే ఎస్ అక్షరం. బబ్లు బట్టలు కూడా సయ్యద్ తెచ్చి లాండ్రీకి ఇస్తాడు కనుక వాటికి కూడా ఎస్ అనే అక్షరమే వేస్తానని లాండ్రీ షాప్ ఓనర్ చెప్పిన మాటలు వెంటనే గుర్తుకొచ్చాయి. సయ్యద్ షేలా కంపెనీకి పర్మనెంట్ కస్టమర్. ఆ విధంగా సయ్యద్, సల్మాల మధ్య సంబంధం ఏర్పడి ఉండొచ్చు. సయ్యద్ బబ్లు ఫ్రెండ్. జగన్నాయకుల హత్యలో తనతో పాటు పాల్గొన్న సయ్యద్ని బబ్లూనే చంపి చనిపోయింది బబ్లు అనే అనుమానం కలిగించటానికి, పోలీసుల్ని నమ్మించటానికి
అతని కుడి చేతికి తనే వెండి కడియం తొడిగొండాలి బబ్లు. సయ్యద్కి సల్మాతో సంబంధం ఉంది కనుక సయ్యద్ సల్మాతో ఏదైనా చెప్పి ఉండవచ్చనే అనుమానంతో సల్మాని చనిపి ఉండాలి. సల్మాన్ని చంపుతూ ఉండగా సురేష్ చంద్ర చూసి ఉండొచ్చు. అందుకే సురేష్ చంద్రని కూడా చంపి ఉండొచ్చు. సూర్యవంశీ అలా చాలాసేపు ఆలోచిస్తూ ఉండిపోయాడు. తను ఊహించినవి నిజం కావచ్చు, కాకపోనవచ్చు. నిజం కావచ్చనే ముందుకు సాగితే తప్ప తన పరిశోధన ముందుకు సాగదనుకున్నాడు వంశీ. వెంటనే ఒక ప్యాడ్ తీసుకుని ఏదో రాసుకుంటూ కూర్చుండిపోయాడు ఆ రాత్రంతా. తన మూమెంట్స్ ప్రత్యర్థులకు తెలియకుండా ఉండేందుకు గాను 3 రోజులు రూమ్లో నుండి బయటకు రాలేదు సూర్యవంశీ. మధ్యలో 2 సార్లు బయటకు వచ్చింది మెంటల్ హాస్పిటల్ సూపరింటెండెంట్కి ఫోన్ చేయడం కోసమే. 4వ రోజు మధ్యాహ్నం డోరు చప్పుడైతే విసుగ్గా లేచి డోరు తెరిచాడు. ఎదురుగా హౌస్ ఓనర్ పరబ్రహ్మం. ఏమిటి చిరాగ్గా అడిగాడు సూర్యవంశీ. సూర్యవంశీ మూడ్ని పట్టించుకునే పరిస్థితుల్లో లేడు పరబ్రహ్మం. చూడవయ్యా వంశీ, నాకు చిన్న హెల్ప్ చేసి పెట్టాలయ్యా. ఏం కావాలి చెప్పండి. ప్రైవేట్ డిటెక్టివ్లు ఎక్కడ దొరుకుతారంటావు? ఎందుకేంటయ్యా బాబు? పిల్లల తండ్రిని. నలుగురు ఎక్కడెక్కడో తిరిగి ఎప్పుడెప్పుడో వస్తున్నారు. నా పిల్లల క్యారెక్టర్ నాకు తెలుసు కానీ వయసు కదా, నెమ్మదిగా చెప్పాడు అతను. అంటే ప్రైవేట్ డిటెక్టివ్ ద్వారా వాళ్ళ మీద నిఘా పెట్టాలనే మీ ఉద్దేశం? కరెక్ట్గా అంతేనయ్యా. పోనీ ఓపెన్ చేసి పెడతావా? చెప్పండి కూల్గా అన్నాడు. ఆ నిఘా పనేదో నువ్వే చేసి పెట్టకూడదు. ఆ పైసలేవో నీకే ఇచ్చేస్తాను. ఆయన ఎక్స్ప్రెషన్స్కి వెంటనే నవ్వొచ్చింది సూర్యవంశీకి. మీ పిల్లల మీద మీరే నిఘా పెట్టడం ఏంటండి బాబు? బాగోదేమో నెమ్మదిగా అన్నాడు సూర్యవంశీ. నా పిల్లల మీద నిఘా కాదయ్యా బాబు, వీళ్ళని కలిసి అవతల వ్యక్తుల మీద నిఘా. అసలు డౌట్ను నెమ్మదిగా వ్యక్తం చేశాడు అతను. ఆ మాటలకు మరింత నవ్వొచ్చింది వంశీకి. ఈ మాత్రం దానికి డిటెక్టివ్లు కానీ నేను కానీ ఎందుకండి, మీరే చెయ్యొచ్చుగా. నేనా? నాకెక్కడ తీరుబడి? మొదటి భార్య పోయాక పిల్లల కోసమని రెండో దాన్ని చేసుకున్నా. దాని మీద నిఘా వేయటానికే నాకు టైం చాలడం లేదయ్యా బాబు. ఆయన బాధకి ఏం చెప్పాలో అర్థం కాలేదు సూర్యవంశీకి. ఏం చేస్తావో నీ ఇష్టం వంశీ, ఆ పని చేసి పెట్టు. ఖర్చు ఏదైనా అయితే హౌస్ రెంట్లో కట్ చేసుకో చెప్పి గబగబా మెట్లు దిగిపోతున్న అతని వైపు విచిత్రంగా చూస్తూ నిలబడిపోయాడు వంశీ. ఆయన మాటల్ని అనుమానాలని తలుచుకుని చాలాసేపు నవ్వుకున్నాడు అతను. తెల్లవారుజామున 4 గంటలకు మెలకు వచ్చింది సూర్యవంశీకి. మరి నిద్ర పట్టలేదు. ఏవేవో ఆలోచనలు. అకస్మాత్తుగా అతనికి వైజాగ్ హోటల్కి ఫోన్ చేసిన అమ్మాయి గుర్తుకొచ్చింది. ఆ గొంతు, ఆమె మాటలు అన్నీ గుర్తుకొచ్చాయి. ప్రేమ గురించి ఉత్తరం రాసిన అమ్మాయి ఎవరు? మనిషి ఆలోచనల వెనుక ఉండేది నేనే. ఇంతకీ నా పేరు కనుక్కున్నారా? నేను పేరు లేని ప్రేమికురాలినే. ఇట్లు అనామిక. ఆమె రాసిన ఉత్తరంలోని ఆఖరి వాక్యాలు చటుక్కున గుర్తుకొచ్చాయి. క్లబ్లో పరిచయమైన బైక్ తీసుకెళ్లిన అమ్మాయి, ప్రేమ గురించి ఉత్తరం రాసిన అమ్మాయి ఒక్కరే. అయితే పోస్టాఫీసులో కౌంటర్లో కనిపించిన అమ్మాయి ఎవరు? యాదగిరి హత్యకు సంబంధించిన ఫోటోలు పంపుతూ తనను హెచ్చరిస్తూ ఉత్తరం రాసిన శ్రేయోభిలాషి ఎవరు? ఆ ఆలోచన వస్తూనే చటుక్కున లేచి బీరువా తెరచి ఆ 2 ఉత్తరాలని తెచ్చి టేబుల్ మీద పక్కపక్కనే పెట్టి మెగ్నిఫయింగ్ గ్లాస్ తీసుకొని టేబుల్ ల్యాంప్ వేసి పరీక్షగా చూశాడు. చూస్తూనే దిగ్భ్రాంతికి గురయ్యాడు. ఆ 2 ఉత్తరాలు రాసింది ఒక్కరే అని తెలియకుండా ఉండటానికి ఆ వ్యక్తి ఆ 2 ఉత్తరాలు రాస్తూ పడిన తాపత్రయం కూడా స్పష్టంగా గుర్తించాడు సూర్యవంశీ. ఆ పైన 5-6 నిమిషాల వరకు అతని మెదడు పనిచేయలేదు. హ్యాపీ గో లక్కీలా కనిపించే అమ్మాయి, యాదగిరి హత్య తాలూకు ఫోటోలు పంపిన శ్రేయోభిలాషి ఒక్కరే అని నమ్మటానికి అతనికి చాలాసేపు పట్టింది. ఒకవైపు చలాకీతనం, మరోవైపు సీరియస్నెస్. ఎందుకిలా చేస్తోంది? ఎందుకీ నాటకం ఆడుతోంది? జగన్నాయకులు హత్య మూలంగా ఆ అమ్మాయి నష్టపోయిందా? లేనప్పుడు పైకి హ్యాపీగా కనిపిస్తూ పరోక్షంగా ఆ ఫోటోలు పంపటం దేనికి? ఏదేమైనా జరిగిన హత్యలకి ఈ అమ్మాయికి ఏదో లింక్ ఉండాలి. ఆ లింక్ ఎలాంటిదై ఉంటుంది? ఎంతసేపు బుర్ర బద్దలు కొట్టుకున్నా అతనికి ఏమీ అర్థం కాలేదు, అంతుపట్టలేదు. ఆ అమ్మాయిని కలవటం మూలంగా ఏదో ప్రయోజనం ఉండవచ్చనే ఆలోచన వచ్చింది సూర్యవంశీకి. ఎలా ఆ అమ్మాయిని కలవటం? అలా ఆలోచిస్తున్నంతలోనే ఫోన్ రింగ్ అయింది. చటుక్కున ఫోన్ ఎత్తాడు వంశీ. హలో స్మార్ట్, ఎలా ఉన్నావు? నా పేరు కనుక్కున్నావా? అదే అమ్మాయి, అదే కంఠం. సూర్యవంశీ మెదడులో ఏదో ఉద్రిక్తత, గుండె లోతుల్లో ఏదో ఆనందోద్వేగం. షార్ప్గా రియాక్ట్ అయ్యాడు. ఆ క్లూ సరిపోదు, నీ పేరులోని మొదటి అక్షరం చెప్పు వెంటనే అన్నాడు సూర్యవంశీ. ఫోన్లో కాసేపు కిలకిలా నవ్వు వినిపించింది. మొదటి అక్షరం? ఓ, కనుక్కోగలవా? ఎంత టైం కావాలి? ఛాలెంజ్ ధ్వనించింది ఆమె కంఠంలో. ఓంకారేశ్వరి, ఏమై రైట్? షార్ప్గా అన్నాడు వంశీ. ఫోన్లో తిరిగి పెద్దగా వినిపించింది నవ్వు. ఇంకా నయం, ఓంకారనాథం అని ఓంకారనాథేశ్వరి అని అనలేదు. నే చెప్పింది తెలుగు అక్షరం కాదు మగడా.
ఇంగ్లీష్ అక్షరం కనుక్కోండి, తిరిగి ఫోన్ చేస్తాను అంటూ ఫోన్ డిస్కనెక్ట్ చేసింది. ఏదో మాట్లాడబోయిన సూర్యవంశీ ఆమె చర్యకు బెత్తరపోయాడు. నిరుత్సాహంగా ఫోన్ క్రెడిల్ చేసి తిరిగి ఆలోచనలో పడిపోయాడు. మనిషి ఆలోచనల వెనుక ఉండేది నేనే. నా పేరు ఇంగ్లీష్ అక్షరం ఓతో మొదలవుతుంది. పై 2 వాక్యాలు ఓ తెల్ల కాగితం మీద రాసి వాటికేసి చూస్తూ ఆలోచించసాగాడు. క్షణాలు, నిమిషాలు కాలచక్రంలో పడి నిశ్శబ్దంగా కరిగిపోతున్నాయి. అయినా ఆమె పేరు వంశీకి తట్టడం లేదు. ఇంగ్లీష్ అక్షరం ఓతోనే కాదు, తెలుగు అక్షరం ఓతో కూడిన ఒక ఆడపిల్ల పేరు ప్రారంభం కావడం చాలా అరుదు. అరుదుగా తారసపడే ఆడపిల్ల, అరుదైన ప్రవర్తన, అరుదైన పేరు. తన అనవసరంగా ఈ బ్లాక్ బ్యూటీ ఆకర్షణలో పడిపోయి తన బాధ్యతను విస్మరిస్తున్నాడా? విలువైన కాలాన్ని వృధా చేసుకుంటున్నాడా? ఆ ఆలోచన వస్తూనే ఒక్క క్షణం తల విదిలించాడు. అయినా ఏదో తెలియని పట్టుదల, కసి, పసిపిల్లాడిలో కనిపించే మొండితనం. ఎన్నో మర్డర్ కేసుల్ని వెలికి తీసిన తనకు ఇదొక లెక్క. ఆఫ్టర్ ఆల్ ఒక పేరు. ఇంగ్లీష్ అక్షరం ఓతో ఏ పేరు ఉంటుంది? తిరిగి అతనిలో అదే పట్టుదల, అదే ఉక్రోషం. శ్రేయోభిలాషి. ఈ అమ్మాయి ఒకరు కాకపోతే తన వృత్తిరీత్యా, ప్రవృత్తిరీత్యా ఆ అక్షరంతో అంత కుస్తీ పట్టేవాడు కాదేమో. 2 ఒక్కరే అని నమ్మకం కుదరటం. జగన్నాయకుల మర్డర్ కేసుకు సంబంధించిన ప్రధాన సాక్షి మర్డర్ ఫోటోలు పంపించడంతో తన కేసుకు సంబంధించిన ఏదైనా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఆ అమ్మాయి దగ్గర దొరుకుతుందనే ఆశ కూడా అతనిలో లేకపోలేదు. అందుకే ఎంత కాదనుకున్నా ఆ అమ్మాయి పేరు కనుక్కునే ప్రయత్నం నుంచి వెనక్కి మరలలేకపోయాడు. ఆమెతో పరిచయమో, స్నేహమో తన పరిశోధనకు ఉపయోగపడుతుందేమో. అయినా ప్రయోజనం లేకపోయింది. అరగంట గడిచినా ఒక్క పేరును పేపర్ మీద పెట్టలేకపోయాడు. అంతలో తిరిగి ఫోన్ మోగింది. చిరుతపులిలా ఒక్క అంగలో ఫోన్ను సమీపించి దాన్ని అందుకుని హలో అన్నాడు ఎక్సైట్మెంట్తో. ఫోన్లో కొన్ని క్షణాల నిశ్శబ్దం. కనుక్కున్నారా? తిరిగి అదే కంఠం. ఆ కంఠంలో అదే చిలిపితనం, అదే ఛాలెంజ్. పిచ్చెక్కిపోతున్నట్లుగా అయింది సూర్యవంశీ పరిస్థితి. పాపం కనుక్కోలేకపోయారనుకుంటానే నవ్వుతూ అడిగిందామె ఫోన్కి ఆ వైపు నుంచి. సూర్యవంశీ వెంటనే సమాధానం ఇవ్వలేకపోయాడు. పోనీ మరో క్లూ కూడా ఇచ్చేస్తాను. నా పేరు 4 ఇంగ్లీష్ అక్షరాలు కలిపితే వస్తుంది. ఇప్పుడైనా ట్రై చేయండి అంటూ ఫోన్ని డిస్కనెక్ట్ చేసింది. సూర్యవంశీలోని పట్టుదల ఉక్రోషంగా మారింది. తిరిగి మెదడుకు పని కల్పించాడు. కాలం మొత్తం కరిగిపోతుందే కానీ పేరు తట్టలేదు. ఆమెను ఎలాగైనా వెంటనే కలవాలి. ఎలా? అప్పుడే ఆమె అన్న మాటలు గుర్తుకొచ్చాయి. చెప్పానుగా, నీ ఆలోచనల్లో ఉండే వ్యక్తి నేనేనని. నన్ను చూడాలన్నా, నా గురించి తెలుసుకోవాలన్నా నేను ప్లేస్ చెప్పానుగా, అక్కడికి రా. ఎప్పుడొస్తావు? జిమ్ఖానా క్లబ్లో ఏరోబిక్ సెంటర్. మార్నింగ్ 6-7 గంటల మధ్య వెళ్ళాలి. ఆ అమ్మాయి ఎవరో తెలుసుకోవాలి. ఆ ఆలోచన వచ్చిందే తడవుగా లేచి బాత్రూంలో పడుగు పెట్టాడు. కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని రూమ్కి తాళం వేసి బయటకు వచ్చేటప్పటికి 5:35 మిగతా కథ తరువాతి భాగంలో చూద్దామండి. కథ విన్నందుకు ధన్యవాదాలు. ఈ నవల మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు, నా ఛానల్కి ఎంతో సపోర్ట్ని ఇస్తుందండి. మీ యొక్క విలువైన అమూల్యమైన సలహాని, సూచనల్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ. ఉంటానండి.